నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు పద్మారావు నగర్లో ఉన్నాం. సికింద్రాబాద్ దగ్గర వస్తుంది. ఇట్లా వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. అటు వెళ్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పద్మారావు నగర్ పార్క్ అని ఇక్కడ ఉంది, జిహెచ్ఎంసి అని. ఇక్కడ చాలా మేధావులు, ఎడ్యుకేటెడ్స్ వీళ్ళందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం పైన పబ్లిక్ ఏం మాట్లాడుకుంటారు అనే దాని మీద మనం పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నారు, నన్ను వాకింగ్ చేస్తున్నారు చూడొచ్చు. అక్కడ చాలామంది ఓపెన్ జిమ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నున్నాడు. మేడం నమస్తే. మేడం, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, దాని మీద జస్ట్ మీరు ఏమైనా న్యూస్ ఫాలో అవుతారా? ఏం మాట్లాడతారు? మీకు ఐడియా ఉందా భారత్ పాకిస్తాన్ మీద? మీలాంటి యువతకి ఏం సందేశం ఇస్తారు? అసలు ఏం చెప్తారు? నిన్న నైట్ కూడా తెలిసింది అటాక్స్ జరుగుతున్నాయి మొత్తం అని. IMF కూడా $1 బిలియన్ లోన్ శాంక్షన్ చేసింది. సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ప్రెషర్ పెట్టి, అంటే మనమైతే ఇప్పటివరకు రిస్ట్రెయిన్ చూపించాం అటాక్లో, బట్ అలాగే అటాక్స్ కంటిన్యూ అయితే వీ విల్ ఆల్సో హ్యావ్ టు ఒక స్ట్రాంగ్ రిప్లై మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దాంట్లో అవసరం పడితే ఇప్పుడు మేము యాక్చువల్లీ డాక్టర్స్, మాకేమన్నా అవసరం పడితే లైక్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ రిక్వైర్స్ మేమైతే మా తరపు నుంచి రెడీ ఉంటాం చేయడానికి. అంటే పాకిస్తాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో, ఇందాకనే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించేసింది భారత్ పైన. మీరు చూడకుండా ఉండొచ్చు. ఇప్పుడు భారత్ ఎట్లా ఉంటే బాగుంటుంది? కొందరేమో శాంతిగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు శాంతి ఉంటే బెటరా, ఎదురు దాడి చేస్తే బెటరా? అంటే దాడి చేసేస్తే చాలా ప్రాబ్లం. మనం ఒక క్యాల్కులేటెడ్ రెస్పాన్స్ ఇవ్వాలి ఎంతైనా. మన ఇండియన్ డిప్లొమాట్స్ దే ఆర్ వెల్ స్టడీడ్, దే నో హౌ టు రియాక్ట్. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్ వార్ మనం వెళ్తే మళ్ళీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనల్ని బ్లాక్ లిస్ట్ చేయడం, అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అని వాళ్ళు మనల్ని అటాక్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. సో ఒక వెల్ క్యాల్కులేటెడ్ ప్రిసైజ్ రెస్పాన్స్ ఇవ్వాలి. అదే పహల్గామ్లో ఒక 26 మంది భారతీయులను టెర్రరిస్టులు చంపారు కదా, ఏమనిపించింది అట్లా? ఇప్పటికి కూడా 2025 ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు కూడా ఇట్లా జరుగుతుంటే ఏమనిపించింది? చాలామంది సెక్యూరిటీ ల్యాప్సెస్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. ఏదో ఒక దగ్గర అయింది, బట్ ఇంటెలిజెన్స్ అలా అని చాలా అటాక్స్ని విఫలం కూడా చేస్తాయి. అవి మనకు తెలియకుండా పోతాయి అంతే. అన్నీ విఫలమైనవన్నీ మనకు తెలీదు. కొన్ని ఆ టెర్రరిస్ట్ సక్సెస్ఫుల్ అయ్యారు. ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. అండ్ ఇంకా కొంచెం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా పాకిస్తాన్ మీద ప్రెషర్ పెడితే ఇది కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకొక బాధాకరం ఏంటంటే, విత్ ఇన్ ద భారతదేశంలోనే కొందరు దేశానికి వ్యతిరేకంగా, జవాన్లకు వ్యతిరేకంగా ఒక కంట్రీ, మన కంట్రీ ఒక డెమోక్రసీ, అందరికీ క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. బట్ ఐ వుడ్ సే నౌ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరు యునైట్ అయ్యి ఇండియా కోసం, ఇండియా తరపు నుంచి ఉండాలి. క్వశ్చన్ చేసేది ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీ ల్యాప్సెస్ అనిపిస్తున్నాయా, ఏమన్నా ఇలా ఉంటే బాగుండు, అక్కడ పెహల్గాం బైసారన్ వ్యాలీ మీద సెక్యూరిటీ ఉంటే బాగుండు అని క్వశ్చన్ చేయొచ్చు. బట్ నౌ ఇస్ నాట్ ద రైట్ టైం. కొందరు పాకిస్తాన్నే ప్రేమిస్తామంటున్నారు, అంటే భారతదేశంలో ఉండి. అంటే ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? దానికి మనం ఏం చేయలేము ఇంకా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా చెప్తారా? ఒక మాట ఏం చెప్తారు? మరి ఇండియన్ ఆర్మీ మీద నమ్మకం ఉందండి. సోల్జర్స్ కు మనం అందరం సెల్యూట్ చేయాలి కదా. మీరు డాక్టర్లు గాయం జరిగిన తర్వాత మంచి చేస్తారు, వాళ్ళు గాయమే కాకుండా మన కోసం. మనం ఇంత హ్యాపీగా ఇప్పుడు ఈ టైంలో ఇలా తిరుగుతున్నాం అంటే కారణం అక్కడ వాళ్ళే కదా. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలంతే. మనం అందరం యునైటెడ్ గా ఉండి సపోర్ట్ చేయాలి అంతే. అదే జవాన్లకు కాకుండా కొందరు సినిమా హీరోలకు పోస్టర్లు పెట్టుకోవడం, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం. అదే రోజు నైట్ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ పార్క్ కి వాక్ వచ్చాము. దట్ ఈస్ బికాజ్ అక్కడ వాళ్ళు రోజు నిద్ర లేకుండా ఏం లేకుండా ఫైట్ చేస్తున్నారు మన కోసం కాబట్టి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్పండి మేడం, వాళ్ళు మంచు గడ్డలలో, మండు టెండలలో ఉంటే ఇక్కడ సినిమా వాళ్ళ ఫోటోలు, క్రికెటర్ల ఫోటోలు పెట్టుకొని పోరగాళ్ళు తిరుగుతుంటారు. వీళ్ళకి ఏం చెప్తారు? See, you all have to together యునైటెడ్గా మనం వాళ్ళు అక్కడ పోరాడుతున్నారనేసి మనం ఇక్కడ సంతోషంగా ఎంజాయ్ చేయడం కాదు. వీఆర్ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ ద పేట్రియాటిక్ ఫీలింగ్ ఉండి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఏ రిలీజన్ అయినా వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు సేఫ్గా ఉండాలని మనం అనుకోవాలి. అండ్ వీఆర్ ఆల్ యునైటెడ్ ఇండియా అండ్ వీ హ్యావ్ టు బీ యునైటెడ్ ఆల్వేస్. దట్స్ మై ఒపీనియన్. సో లెట్స్ ఫైట్ టుగెదర్ అంతే. కొందరు శాంతిగా ఉండండి, ఇప్పుడు ఏం చేయకండి అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? లేదు, శాంతిగా ఉండే సమయం దాటిపోయాం మనం. ఇప్పుడు వీ హ్యావ్ టు ఫైట్. ఇప్పుడు ఒక చంపలో కొడితే ఇంకో చంపలో అప్పట్లో చూపించమని కాదు.
వాళ్ళు అన్ని దాడులు చేసి టూరిస్ట్ మీద వాళ్ళు అటాక్ చేసినప్పుడు మనం వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. దట్ ఈస్ ద రైట్ పొజిషన్. వీ కెనాట్ సే విల్ కీప్ సైలెంట్. దట్స్ మై ఒపీనియన్. మోడీ కరెక్ట్ చేస్తున్నారంటారు ఇప్పుడు? డెఫినెట్లీ హీ ఈస్ అ వండర్ఫుల్ లీడర్ ఫర్ us. థ్యాంక్ యూ. అన్న మీరు చెప్పండి, అసలు ఇప్పుడు యుద్ధము ఇది మంచిదే అంటారా? అసలు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించింది, మరి మీరేం చెప్తారు? ఒకటి, వార్ అన్నది ఏ సైడ్ అయినా మంచిది కాదు. ఇది టెర్రరిజం కంట్రీ. దాన్ని దౌత్యపరంగానే వచ్చేసేసి అలాగే చేసేసి చేస్తే బాగుంటుంది. కానీ వారైన వరకు వాడు 10 రన్లు కొడితే మరి 10 దెబ్బలు కొడితే వాడు 2 దెబ్బలను కొడతాడు. కాబట్టి మనకు కొంత లాస్ అవుతుంది. మళ్ళీ దానివల్ల ఏమైందంటే వచ్చే ఇండస్ట్రీస్ రావు. డిస్టర్బెన్స్ ఉన్న కంట్రీకి ఏ ఫ్యాక్టరీ కూడా వచ్చి పెట్టలేడు. కాబట్టి ఫైనాన్స్ కూడా దెబ్బ అవుతుంది, తర్వాత పబ్లిక్ కూడా లాస్ అవుతుంది, ఎంతో కొంత మన ప్రాపర్టీ కూడా లాస్ అవుతుంది. కాబట్టి వార్ అన్నది చాలా చిన్న విషయం కాదు. హమాస్ అంటే ఇజ్రాయెల్ కొట్టిందంటే అది వేరే, ఎక్కడైతే చిన్న కంట్రీ అది. తర్వాత వాళ్ళు ఏదైతే మన ప్రజలను తీసుకుపోయి హైజాక్ చేశారో అది వాళ్ళు ఇడిపించుకున్నందుకు వాళ్ళు ఇజ్రాయెల్ కొట్టింది, అది వేరే సంగతి. కానీ దాన్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ చేస్తే కరెక్ట్ కాదు. మోడీ ఏదైనా సరే ఇండియా గురించి ఆలోచించి చేస్తాడు. ఎందుకంటే ఒక రెవెన్యూ అనేదే ముఖ్యం కాదు. రెవెన్యూ అనేది తీసుకోవాలి. ఏదంటే నీ ఏమేమి ఉందో, ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాదులను చేసినావు. అజర్ మహమూదును తర్వాత సయ్యద్ ఆ ఇద్దరిని ఎక్కడైతే ఎట్లా కొట్టానో, ఇజ్రాయెల్ ఎట్లా కొట్టిందో అట్లా కొట్టాలి. వాళ్ళ ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రకటించింది, మనోళ్ళను మరి ఇప్పుడు ఏం చేయమంటారు? శాంతిగా ఉండమంటారా, ఎదురు దాడి చేస్తే బెటరా? ఎదురు దాడి అంటే కొంత ప్రొటెస్ట్ చేసుకొని పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు. విచక్షణ రహితంగా మన బార్డర్లో ఉండే కొద్దిమంది జవాన్లను చంపిర్రు, తర్వాత కొద్దిమంది సిటిజన్స్ చంపిర్రు. మీరు చూస్తారు కదా న్యూస్. అయితే ఇప్పుడు ఏదైతే మన సర్జికల్ స్ట్రైక్ చేసిండో అదే ఎక్కువ చాలు. అది మంచి పేరు వచ్చింది ఇండియాకు. ఇండియా ఆర్మీ అనేది వాళ్ళు కంటిన్యూగా దాడులు చేస్తా ఉన్నారు. వాడు కంటిన్యూగా యుద్ధాన్ని ప్రకటించేసారు. వాడు డ్రోన్లతోటే చేస్తుడు కాబట్టి దాన్ని ప్రకటించారు వాళ్ళు. మనం ఒకవేళ వాడు ముందుకు వస్తే మనం వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు ముందుకు వస్తే నేను బాగా చేస్తానంటే చేయి. పాకిస్తాన్ అది ఉండదు. రైట్ సార్, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు. ఇప్పుడు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం చెప్తారు యువత ముందు మనం ఐక్యంగా ఉండాలి. ఈ మీడియా యొక్క ఏవైతే ఉంటాయో వాటి జాగ్రత్తగా గమనిస్తుండాలి. ప్రభుత్వ సంస్థలు ఇచ్చే సమాచారాన్ని నమ్మాలి. మన మధ్య విద్వేషాలు సృష్టించడానికి ఈ ఫేక్ న్యూస్ అని వ్యాప్తి చేస్తుంటారు. అట్లాంటివన్నీ కూడా మనము చూడొద్దు. అదేవిధంగా మన ప్రభుత్వానికి సహకరించాలి, మన వంతు సహకారం అందించాలి. అవసరమైతే మనం కూడా దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అనుమానాస్పద వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి చెప్పమంటారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఏం చేయలేక ఇక్కడనే వాళ్ళ ఐడియాలజీతో ఉన్న మనుషులతో కూడా ఏదన్నా కసబ్ లాగానో లేదంటే గోకుల్ చాట్ లాగానో ఇట్లా చేద్దామని ఉన్నారచ్చు అనే అనుమానాలు ఉన్నాయని చెప్పి మన డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారు. అనుమానాలు ఉండొచ్చు. అనుమానాలు ఏదున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తేవాలి. మనం తొందరపడి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద ఏవైనా సంఘటనలు కానీ కనిపిస్తే వెంటనే మనం ప్రభుత్వానికి తెలియజేయాలి. ముఖ్యంగా అలర్ట్గా ఉండాలి. అది ముఖ్యం. ఇప్పుడు అందరు డిస్కస్ చేస్తారు అన్న, న్యూస్ ఫాలో అవుతారా పాకిస్తాన్ భారత్ యుద్ధం? లేకపోతే అది ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో, రాజస్థాన్లో అనుకుని రోజంతా కూడా అందరు ఫాలో అవుతారు. ప్రజల్లో కూడా ఎక్కువ ఏదైతే పహల్గామ్లో వాళ్ళు చేసినటువంటి దాడికి ప్రతీకారంగా మనం చేసినటువంటి దాడిని కూడా ప్రజలందరూ కూడా ఏకకంఠంతో సమర్థిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే ఈ ఉగ్రవాదం ద్వారా మనం ఏదైతే బాధపడుతున్నామో దానికి శాశ్వతంగా ముగింపు కలవాలని కోరుతున్నారు. దానికి అవసరమైతే ఎట్లాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చెప్పండి అన్న, ఒక 2 నిమిషాలు ఏం చెప్తారు అసలు ఈ యుద్ధము
ఎప్పుడు ఆగేటట్టుంది ఇది ఇప్పుడు ఆగేటట్టు కాదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అనేది వార్ కాదు. ఇప్పుడు ఇటువంటి టైంలో మనము పబ్లిక్ మన ఏరియా బార్డర్ మాత్రం పాకిస్తాన్ బార్డర్ మనకు చాలా స్టేట్స్ లో ఉన్నాయి. అన్యాయంగా జనరల్ పబ్లిక్ విత్ బిజినెస్ కు అందరికి డెవలప్ అంతా ఆ దేశానికి ఇటువంటి టైంలో యునైటెడ్ నేషన్స్ అనుకోండి, యుఎస్ అనుకోండి, ఇప్పుడు చూడు మనం 3-4 వార్లు చూసినాం. ఇప్పుడు ఎంత లాస్ అయింది. రష్యా వర్సెస్ యుక్రెయిన్ అయింది. ఇది వార్ స్టేజ్ కి రాకుండా ఈ బయట పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించేసి కరెక్ట్. అటువంటి టైంలో మన వేరే స్టేట్లు ఉన్నాయి కదా, అన్ని యునైటెడ్ నేషన్స్ తోటి ఉన్న మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని కూర్చోబెట్టి స్టేజ్ మీద కూర్చోబెట్టి, ఎందుకంటే పాకిస్తాన్ ఈ దెబ్బతో నాశనం అయిపోతుంది. మన ఇండియాకి పెద్ద దెబ్బ పడుతుంది కానీ పాకిస్తాన్ మాత్రం మొత్తం నాశనం. రైట్ సార్, మీరు చెప్పండి సార్, మీరేం చెప్తారు? ఇప్పుడు యుద్ధము మళ్ళీ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు పాకిస్తాన్. భారత్ డిఫెన్స్ చేసుకుంటే బెటరా, ఎదురుదాడి చేస్తేనే బెటర్ అంటారు? ఎట్లా ఇది మనము యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ తొందర సెటిల్మెంట్ అయితే ఇద్దరు కంట్రీస్కు మంచిది. ఇది ఎక్కువ అయింది అనుకోండి, ఇద్దరు న్యూక్లియర్ పవర్స్, మనదేమో ఒక సివిలియన్ గవర్నమెంట్, అదేమో మిలిటరీ గవర్నమెంట్. మన దగ్గర న్యూక్లియర్ పవర్స్ అన్నీ కంట్రోల్లో ఉంది, వాళ్ళ దగ్గర లేదు. మిలిటరీ వాడు ఎవరైనా నొక్కింది అనుకోండి, అది చాలా ఇదైపోతుంది. సో ఎంత డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అణుబాంబు వల్ల? నేను అనుకుంటా ఒక 3-4 డేస్లో అయిపోవాలని నేను. కానీ పరిస్థితి చూస్తుంటే వాళ్ళు తగ్గేటట్లేరుగా. పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు. ఇంతసేపు ఏమో కొంత పాక్షికంగా ఉండే, వాళ్ళు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, పూర్తి స్థాయిలో మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని అంటున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా మనం నిన్న చాలా ప్రయత్నం చేస్తున్నాం అనమాట. IMF అని దాంట్లో నుంచి వాళ్ళకు ఒక $2 million లోన్ ఇచ్చారు. మనం చాలా పోరాడినాం వాళ్ళకి శాంక్షన్ కావద్దని చెప్పేసి, కానీ వేరే గవర్నమెంట్ వాళ్ళందరూ కలిసి శాంక్షన్ ఇచ్చేసారు. ఆ డబ్బులు వచ్చినాకనే వాళ్ళకి పైసలు వచ్చేసినాయి. మొన్న వరకు వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేకుండే, ఈ డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులు ఎందుకు IMF ఇచ్చారంటే వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్కి ఇచ్చారు, ఈ యుద్ధాలకి మిసైల్స్కి దానికి కాదు అది. ఓకే, మరి వీళ్ళు రాంగ్ దానికే వాడతారు కదా? అప్పుడు రాంగ్కే వాడతారు. సగం పైసలు అయితే జనరల్సే కొట్టేస్తారు. సో నేను అనేది ఇక తొందరగా ఇదైతే మంచిది. అందరు అలర్ట్గా ఉన్నారా, మాట్లాడుకుంటున్నారా? అసలు మాకెందుకులే హైదరాబాదు, అది ఎక్కడనో పాకిస్తాన్ దగ్గర అని అట్లా అనుకుంటారు? ఎట్లా? లే అందరికీ మనం దూరం ఉన్నాము బార్డర్ నుంచి, కానీ అందరికీ ఇదే కదా. మన బార్డర్లో దగ్గర ఉండేటోళ్ళు కూడా మన వాళ్ళే కదా. వాళ్ళకి బాధ అంటే మనకు బాధ అయినట్టే కదా. మన తెలుగు జవాన్లు కూడా కొందరు చనిపోయారు. ఒక మొన్న ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి చంపాడు. సో బహార్లో కొంచెం డిస్ట్రక్షన్ అవుతుంది, వాళ్ళు అది రియలైజ్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళే కదా. రైట్, అదే. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా? ఇదే పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతూ ఉంది, వాళ్ళు పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు. మీరు ఏం చెప్తారు ఇప్పుడు యుద్ధం గురించి? అంటే యుద్ధం ఇది ఎప్పుడు ఆగేటట్టుంది? వాళ్ళేమో పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు. 71లో ఇందిరాగాంధీ గారు ఎట్లయితే బంగ్లాదేశ్ ఇప్పించిందో విడి చేసి పాకిస్తాన్, అదేవిధంగా మోడీ గారు కూడా బలూచిస్తాన్ ఫ్రీ చేసి పాకిస్తాన్ ముక్కలు చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడే అక్కడ పీస్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ వార్ఫేర్ పెట్టుకొని, ఇంటర్నల్ రూట్స్ పెట్టుకొని, వాళ్ళకి ఇంప్రెషన్ ఉండి, ఎకనామిక్ క్రైసిస్ ఉండి వాళ్ళు ఇండియాతో వార్ చేయడం చాలా దురదృష్టకరం. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ పాకిస్తాన్ ఈస్ ఫైటింగ్ అ వార్ విత్ ఇండియా. ఇట్ టేక్స్ ఓన్లీ 3 days ఫర్ ఇండియా టు ఫినిష్ పాకిస్తాన్. 3 రోజుల కంటే ఎక్కువ అవసరం లేదు పాకిస్తాన్తో వార్. మరి వాళ్ళు ఏదైతే చూసుకొని 3 days ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించారు. ఏదైతే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదండి. ఆసిఫ్ మునీర్కి వేరే ఆప్షన్ లేదు. వాడు కజకిస్తాన్ వెళ్ళిపోయి ఆఫ్రికా ఏదో దేశంకి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉంటే మాత్రం వాడు చచ్చిపోతాడు. వానికి వేరే ఆప్షన్ లేదు. ఈజ్ రన్నింగ్ పాకిస్తాన్. మిలిటెంట్ ఆడు జియావుల్లాక్ చేసినట్టు వాళ్ళు ఇంకో జియావుల్లాక్ తయారైంది పాకిస్తాన్కి. మునీర్కి, ఆసిఫ్ మునీర్కి వేరే ఆప్షన్ లేదు ఎక్సెప్ట్ ఫర్ వార్. 2-3 దేశాల సపోర్ట్ పెట్టుకొని వార్ చేస్తున్నాను. 3 రోజుల కంటే వాళ్ళకు అమ్యునేషన్ ఎక్కువ లేదు. ఇండియాకి 3 రోజుల కంటే ఎక్కువ అవసరం లేదు పాకిస్తాన్ వార్ గెలవాలంటే. అది తెలుసు వాళ్ళకు మంచిగా. ఫస్ట్ వాళ్ళు స్ట్రైక్ చేసి అనుకో న్యూక్లియర్ ఆర్మ్స్తోని, సెకండ్ స్ట్రైక్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఆ డిఫరెన్స్ ఉంది ఇండియాకి పాకిస్తాన్కి. టెర్రరిస్టులు మరి పహల్గామ్లో ఒక 26 మందిని చంపారు. వాళ్ళు ఏమంటారు పాకిస్తాన్ వాళ్ళు? అంటే వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు టెర్రరిస్టులు చంపితే మీరు పాకిస్తాన్కి ఎట్లా వస్తారు? పాకిస్తాన్ ఫేక్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ చేయడంలో మాహిర్. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి.
వాళ్ళు పెద్ద ప్రైజ్ చేయాలి. వాళ్ళు చేసిన ఫాల్స్ ప్రొపగండా ఏ దేశం అట్లా చేయదు, ఎందుకంటే వాళ్ళు తప్పులు ఉన్నారని తెలుసు కాబట్టి. చూడండి వాళ్ళ న్యూస్ రిపోర్టర్సే చెప్తున్నారు కదా, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది కదా మేము చేసిన తప్పని. డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ ఫేక్ ఇన్ఫర్మేషనే కదా. సో ఒక సుఖోయ్ అమెరికన్ ఒక ప్లేన్ కింద పడేసినాము, వాళ్ళ పైలట్ మా ఇండియన్ పైలట్ పట్టుకున్నాము, అన్నీ ఫేక్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ తృప్తి కోసం చేసుకుంటూ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అలా భుజం మీద వాళ్ళు చేయగొట్టుకున్నట్టు వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ప్రొపగండా చేస్తున్నారు ఇండియా అగేన్స్ట్. అసలు సబ్-జీరో ఒక ప్లేన్ కింద పెట్టలేదు, ఒక ఆర్మీ ఇండియన్ ఆర్మీ జవాన్ని వాళ్ళు కింద చేయలేదు, చంపలేదు, ఏం చేయలేదు. కాకపోతే వాళ్ళకు ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్, ఒక ప్రొపగండా వాళ్ళ మినిస్ట్రీ ఉంది, ఒకటి ఫేక్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఉంది. ఇప్పుడు ఇక్కడనే ఉండి భారతదేశంలో నుండి పాకిస్తాన్ కొందరు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళ పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండాలంటారు? పోలీసు వాళ్ళు చెప్తారు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా అనుమానం ఉన్న వ్యక్తులు మాకు సమాచారం ఇవ్వండి. ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండి. వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు ఇండియన్ పబ్లిక్తో, ఇండియన్ సిటిజన్స్తో. ఒకలాంటి యూనిటీ, ఒకలాంటి ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. ఇది మన దేశం, మన పాకిస్తాన్, మన ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, కానీ కాస్ట్ అండ్ రిలీజన్ పక్క పెట్టేస్తే మనం వీఆర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్. ఓకే, ఆ ఫీలింగ్ అనేది అందరికి వచ్చేసింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి సార్, భారత్ పైన పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించింది. మీరేం చెప్తారు ఒక భారతీయుడిగా? మీరు మరి పద్మారావు నగర్లో వాకింగ్ చేసేటోళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు దీనిపై? ఫాలో అవుతున్నారు? ఏం మాట్లాడుతున్నాం సార్, ఫాలో అప్ అవుతున్నాం, కావడం లేదని కాదు. ఇప్పటికీ చాలా లేట్ చేసింది సార్ భారతదేశ ఆర్మీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అసలు యాక్షన్ తీసుకోవడం చాలా లేట్ చేశారు. ఇంతకుముందే ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడే తెలిసిపోయింది మన దేశంలో మనం స్వతంత్రంగా లేము అని. కాశ్మీర్లో మొత్తం మన పాతదాన్ని కూడా ఆర్మీ తీసుకోవాల్సి వచ్చింది. అంత క్రిటికల్ ఉన్న ఆక్యుపై చేసినప్పుడు టెర్రరిస్ట్ కానీ తెలిసిన తర్వాత కూడా మనం యాక్షన్ తీసుకోలేదు. పుల్వామాలా కానీ ఇంకా 40 మంది వీర జవాన్లను చంపేసినా కానీ, వీర సైనికులు తలక కోసుకొని తీసుకుపోయినా కూడా మన గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోలేదు సార్. ఇప్పటికే చాలా లేట్ అయిందంట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను కోరుకున్నది ఒకటే సార్, ఇండియా తరపు నుంచి ప్రైమ్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేయడం ఏమిందంటే అతి తొందరగా ఈ చాలా మామూలుగా కొట్టకండి, వీనికి బాగా గట్టిగా దెబ్బ కొట్టండి. పాకిస్తాన్కి మొత్తం కొట్టండి సార్, శత్రు శాస్యం ఉంచుకోకూడదు సార్. వాళ్ళు ఎప్పటికైనా డేంజరేనా? ఎప్పటికైనా డేంజరే. ఒకవేళ మారుతాం మమ్మల్ని ఏమి మారాడు సార్. విషపాము ఎప్పుడు కానీ విషం కొడుతూనే ఉంటుంది సార్, పుడుతూనే ఉంటుంది విషం. దానికి తీసేయాలి సార్, ఇది ఉంచద్దు. ఇది భారతదేశానికి చాలా డేంజర్. అమాయకుల పౌరులు సార్, కాశ్మీర్ పండితులకు చంపేశారు సార్, వేరు కోరి చంపేశారు సార్, వాళ్ళ ఆస్తులు ఊచకోతలు చేశారు సార్. ఇంత మన ఆడపిల్లలకు మానభంగాలు, మర్డర్లు చేయడం, ఇవన్నీ ఎంత ఘోరం సార్. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఓపిక పడతాం, ఎన్ని సంవత్సరాలు ఓపిక పడతాం సార్? టైం వచ్చింది సార్, కొట్టేసేయండి సార్. వాళ్ళు ఏమంటారంటే కాశ్మీర్ అంతా మాదే. ఎవరిది కాదు సార్, ఎప్పుడు కాదు. మన ఇటలో ఉన్నది ఈనాడు కూడా మనదే జెండా, మనదే భూభాగం. వాడు అనుకున్నంత మూర్ఖుడు అనుకున్నంత మనం అవుతున్నామా? కాదు కదా. ప్రపంచం మొత్తం తెలుసు కదా, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇది కానే కాదు, మన భూభాగం మనదే. ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం తీసేసుకోవాల్సిందే, మనదే కదా. పిఓకి మనదే కదా, తీసేసుకోవాలి. రక్షణ శాఖ మంత్రికి, హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రధానికి ఎట్టి పరిస్థితుల్లో పవర్ ఇచ్చేశారు, కబ్జా చేసేసుకోండి. అది నాకు. ఇప్పుడు దోవల్ గారు ఒక మాట అంటారు సార్, ఆయన ఏమంటారంటే మాకు శత్రువుని చంపడం మాకు పెద్ద లెక్క కాదు, వాడు మాకు పెద్ద లెక్క కాదు, భారతదేశంలో నుండి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మీరు తగ్గిస్తే మాకు ఈజీ అవుతుంది అని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారంటారా? చాలా మంది ఉన్నారు, ఎందుకు లేరు సార్? ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు సార్. మన దగ్గర మన శత్రువులు మన దగ్గర ఉన్నారు, లేరని కాదు. ఇంటి శత్రువును శనీశ్వరుడు పట్టలేనట్టుగా ఉన్నారు, మన పట్టలేరు. మనం రాను పెట్టండి సార్, ఏరి కోరి తీసేయండి సార్. మన దగ్గర పవర్ ఉంది, మన దగ్గర ఆ లక్ష్యం ఉంది. ఏదన్నా కానీ లక్ష్యం గోల్ ఉంటే ఏదన్నా సాధిస్తాం సార్. కొందరు ఇక్కడనే ఉండి మేము పాకిస్తాన్ కూడా ప్రేమిస్తాం అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆడు దేశద్రోహం కింద పెట్టండి సార్. అంతేనా? దోషద్రోహం కింద పెట్టండి. ఎందుకు సార్ అవసరం లేదు కదా. అది జపాన్లో ఎన్నో సార్ ప్రేమ అది చేయండి. ఉండండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరే మాట్లాడండి, మంచుకోకమని. ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించారు. మీరేం చెప్తారు? మరి వాకర్స్ అంతా అసలు మీ దృష్టి దాకా వచ్చిన న్యూస్ ఫాలో అవుతారా, బిజీ ఉన్నారా?
ఫాలో అవుతాం, ఎందుకు ఫాలో అవ్వం? చెప్పండి సార్, మరి ఏం చెప్తారు? పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించింది, పూర్తి స్థాయి యుద్ధాన్ని వాళ్ళు ప్రకటించారు, ఇండియా ప్రకటించారు. వాళ్ళే పాకిస్తాన్ పాకిస్తాన్ ఇంకా ప్రకటించింది, మన ఇండియా ఇంకా ప్రకటించలేదు. మరి దీనివల్ల ఇప్పుడు మన భారతీయులకు చాలా నష్టమా? ఇట్లా నష్టమేముంది, వాళ్ళకే నష్టమే ఎక్కువ. ఇప్పటికే వాళ్ళు క్రైసిస్లో ఉన్నారు పాకిస్తాన్. ఇప్పుడు ఇండియా డెవలపింగ్ చూస్తుంటే వాళ్ళకి ఓరోబుద్ధి అవుతలేదు. అసలు సంగతి అది. గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కంట్రీ, మంచి గ్రోత్ వస్తూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇది వేరే విషయం. ఇప్పుడు గ్రోయింగ్ కంట్రీ, అందరు ఎడ్యుకేషన్, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడము, అక్కడ మంచి మంచి కంపెనీస్లో ఉద్యోగాలు సంపాదించడము, ఇండియన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఇస్రో అని ఉంది కదా, ఇస్రోలో కానీ, అక్కడ నాసా ఉంది కదా అమెరికాలో, దాంట్లో కానీ ఇండియన్స్ ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరూ గ్రో అవుతుంటే వాళ్ళకి ఇండియా డెవలప్మెంట్ వాళ్ళకు అదే అవుతలేదు, డైజెస్ట్ అవ్వట్లేదు. దానివల్లనే ఇది. ఇప్పుడు వాళ్ళ దగ్గర అనుభవం ఉందంటారు, మరి దానివల్ల మన దగ్గర లేదా? మన దగ్గర లేదా? మరి మన దగ్గర ఏమో ఒట్టిగా ఇంట్లో పెట్టి పూజ చేయనికి దీపావళికి అది కొట్టేస్తారు, వీళ్ళు కొట్టేస్తారు, ఏమవుతారు? ఇప్పుడు భారతే తప్పు చేసింది, ఆపరేషన్ సింధూర్ అని పెట్టి పాకిస్తాన్ భూభాగంలో. పహల్గామ్లో చేసింది ఎవరు? టెర్రరిస్టులు అటాక్ చేసిరు కదా, తప్పు కదా అది. మామూలుగా ఇప్పుడు మినీ స్విట్జర్లాండ్ అంటారు దాన్ని. ఇప్పుడు స్విట్జర్లాండ్ దాకా వెళ్లకుండా ఇండియాలోనే ఇక్కడ చూస్తామని వెళ్తారు. ఎంత ఇప్పుడు మామూలు పబ్లిక్ కూడా వెళ్ళొచ్చు అక్కడికి. స్విట్జర్లాండ్ అంటే మామూలు పబ్లిక్ వెళ్ళగలరా? అంత చాలా ఎక్స్పెన్సివ్. మరి ఇక్కడ మన భారతదేశంలో, మన ఇండియాలో అంత మంచి స్పాట్స్ ఉన్నాక అక్కడ దాకా వెళ్ళడం ఏంది? ఇక్కడ వెళ్ళి పిక్నిక్ అని వెళ్తారు. మరి ఇప్పుడు ఏమైతుంది, అక్కడ ఉన్న పబ్లిక్కే ప్రాబ్లము. అక్కడ టూరిస్ట్ వెళ్తేనే ఉపాధి. టూరిస్టులని మీరు ఇట్లా రాకుండా చేస్తే అక్కడ ఉన్న ముస్లిమ్సే కదా అందరు. మరి ఎవరో 10-20 మంది చేసిన దానికి మొత్తము ముస్లిం జనాభా అదైపోతుంది, సఫర్ అవుతారు కదా. మరి ఏం సాధించిండ్రు? ఏం సాధిస్తారు వీళ్ళు? మొత్తం వరల్డ్లో ముస్లిమ్సే ఉండాలి, హిందూస్ ఉండొద్దు అనేది అయితే లేదు కదా. హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎన్నో రకాలు, జ్యూస్ అని ఉన్నారు, ఎన్నో రకాలు ఉన్నారు. ఎవరు ఉండొద్దా ఇక? అది ఇప్పుడు 800 ఏళ్ళు పాలించారు ఇక్కడ ముస్లిమ్స్. హిందూస్ చచ్చిపోయారా? క్రిస్టియన్స్ చచ్చిపోయారా? లేరా? మరి ఏం జరిగింది? సార్ మీరు ఇంత అవేర్నెస్గా మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడున్న యువత IPL క్రికెట్ మ్యాచ్లు అది కొంచెం అందరేం ఉండరు, కొంతమంది సినిమా హీరోల పిచ్చి. మన కోసం ఇంత కష్టపడుతుంటే 100%. కానీ ఎడ్యుకేషన్ లో చూడండి మీరు, ఎడ్యుకేషన్ సైడ్ కూడా మన వాళ్ళు లేరా? ఇప్పుడు US కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, కెనడా కానీ ఇంతమంది వెళ్తున్నారు పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా వెళ్తున్నారు. IPL కొంచెం పర్సంటేజ్ ఉంటుంది. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకి ఇంకా అది క్రేజ్, అది అంతే. సినిమా వాళ్ళంటే కూడా పిచ్చి. నిజానికి అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళంతా సినిమాలో జవాన్ గా పనిచేస్తారు. కానీ ఇప్పుడు రియల్ జవాన్ గ్రేటా? ఈ సినిమాలో రియల్ జవానే గ్రేటు. ఎప్పుడైనా రైతు జవానే గ్రేటు. మొత్తం ఇండియాలో, వేరే చోట మనకు తెలియదు కానీ భారతదేశంలో వీళ్ళిద్దరే గ్రేట్. చెప్పండి సార్, భారత్ పైన పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించింది. కొందరైతే అసలు ఏమి నిమ్మకు నీరెత్తనట్టు ఇంకా చిల్లర. అయితే ఒక విషయం మనం గమనించాల్సిందంటే, దక్షిణ భారతదేశం మీద ఇంపాక్ట్ తక్కువగా ఉంది. కాకుండా శరీరంలో ఒక భాగం, ఏ భాగానికి బాధ కలిగినా మొత్తం శరీరం బాధపడుతుంది. అవును. కాబట్టి మన సౌత్ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నా కానీ మనం అప్రమత్తంగా ఉండాలి, ఐక్యత సాధించాలి. ఆరు భారత సైన్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ మద్దతు తెలపాలి. ఆ మద్దతు తెలిపే విధానాలు కూడా ఎన్నో ఉంటాయి. అది నోటి ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్నో రకాల మద్దతు మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన దేశభక్తిని కూడా ప్రదర్శించుకోవాలి, ఐక్యత ఉండాలి. మనతో అయినంత సహాయం ప్రభుత్వానికి సహకరించాలి. మనం అందరూ సుఖశాంతులతో కాదు. ఇక్కడనే ఉండి కొందరు పాకిస్తాన్ ప్రేమికులు, చైనా ప్రేమికులు, బ్రిటిష్ ప్రేమికులు, జవాన్లకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు, ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడే వీళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళకు బుద్ధి లేదు కదా. అంతేనా? అంతే కదా, వాళ్ళకి ఏం చెప్తాం? అయితే చీకటి వెలుగులు ఎలా ఉంటాయో, చీకటి బతుకులు కొన్ని ఉంటాయి, చీకటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. వాళ్ళు అదే పని చేస్తారు. చీకటి ఏం చేస్తుంది?
వెలుగును మబ్బు చేంజ్ చేస్తుంది, వెలుగును అడ్డం పెడుతుంది, అవును. ప్రసారం చేయకుండా చేస్తుంది. అలా అంటూ దేవుడే సృష్టించాడు ఇవన్నీ, మనం ఏం కాదు. కాబట్టి చెడును ఎప్పుడు మనము నిరోధించాలి, దాన్ని నాశనం చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు పోలీసులు ఏమంటారు అంటే స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా డేంజరే, మీకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, జాగ్రత్తగా ఉండండి, మల్టీప్లెక్స్లకు కానీ సినిమా థియేటర్లకు కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కానీ వెళ్ళకండి అని చెప్తా ఉన్నారు. మరి మీరేం చెప్తారు? ఉన్నారంటారా నిజంగానే? ఇప్పుడు ఉన్నారు కుట్రదారులు అంటే పాకిస్తాన్ ఎక్కడన్నా కాదు, పాకిస్తాన్ ఎక్కడ లేదు, ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే విషయం ఏమంటే స్లీపర్ శక్తులు అంటే ఇది కరప్షన్కి సంబంధించినది. సుఖ జీవితానికి అలవాటు పడి సునాయాసంగా చేసుకుంటోళ్ళు స్లీపర్ సెల్స్గా మారి వాళ్ళ స్వార్థము, వాళ్ళ సంతోషము, వాళ్ళ సౌఖ్యం కోసము దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా దారుణాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎందుకు జరుగుతాయంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళు వాళ్ళకు ఏదో కసితోని బంగ్లాదేశంలో వచ్చి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారు, కానీ వాళ్ళకి బంగ్లాదేశ్ మీద ప్రేమ లేదు, భారతదేశం మీద పగనే ఉంది వాళ్ళందరికీ. అదే మరి ఇప్పుడు మాకు అజిత్ వాళ్ళు కూడా ఏమంటుండంటే మాకు పాకిస్తాన్ వాళ్ళకంటే ఈ భారతదేశం అది ఎప్పుడైనా అంతే, ఇంటి శత్రువు అంతే, శత్రువే మాకు పెద్ద డేంజరు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినప్పుడు కూడా ఎందుకంటే ఇంటి వాళ్ళకు మనకు సంబంధించిన అన్ని విషయాలు తెలియడం వల్ల తెలివి ఆరు నేరాలు చేసేవాళ్ళు ఎక్కువ తెలివితో పనిచేస్తారు. న్యాయంగా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉండి వాళ్ళు దూర ఆలోచన తక్కువ ఉంటుంది. వాళ్ళు మనం కరెక్ట్ ఉన్నాము, మేము బయట దొంగలను దొరకబడతాం, మీరు ఇంటి దొంగలను దొరకబట్టండి అని అజిత్ దోవల్ గారు భారత భద్రతకు సంబంధించిన సలహాదారు బహిరంగంగా చెప్తున్న వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి, ఈవెన్ భద్రతా దళాలలో కూడా వ్యామోహంకి లోటై కొన్ని లూప్ హోల్స్ రిలీజ్ చేస్తుంటారు. ఆ నిఘా విభాగం పట్టాలి, వాళ్ళని చేయాలి. వాళ్ళకి ఎట్లా పనిష్మెంట్ ఇవ్వాలంటే మళ్ళా సాహసం చేసే వాళ్ళకు ఎప్పటికీ అది అంతే. ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ మమ్మల్ని క్షమించండి బాబు మీ జోలికి రామంటే క్షమిస్తే మంచిదా, లేకపోతే ఈసారి తెగించేయాలా? లేలే, రోగాన్ని ఎప్పటికీ ఖతం చేసేయాలి. క్షమిస్తే మళ్ళా వాడు బలం పుంజుకొని మళ్ళీ అటాక్ చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర సరెండర్ అయినప్పుడు కాలు మొక్కినాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దొంగచాటు దెబ్బలే. వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఏంది, వాళ్ళ ఆర్మీ 6 లక్షలు, మన ఆర్మీ 16 లక్షలు, 3 రేట్లు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒక్కడు ముగ్గురు కలిసి కొడుతుంటే ఏం చేస్తాడు? వాడు పడాలి, దెబ్బలు పడాలి, కానీ వేరే దారి లేదు దానికి. కాదు, ఫస్ట్ భారతదేశమే తప్పు చేసింది. ఆపరేషన్ సింధూర్ అని పెట్టి వాడు మమ్మల్ని మా భూభాగంలోకి వచ్చి మా సివిలియన్ మీద మరి ఆయన అదే స్టేట్మెంట్ ఇస్తాడు, మేము ఏం చేయలే. ఎందుకు? ఇప్పుడు మీరు టార్గెట్ చూడండి, 26 ప్లేస్లలో అటాక్ చేసింది. 26 ఒక మనిషిని కోల్పోయిన, ఒక ప్రయాణికుని కోల్పోయిన టార్గెట్గా 26 జాగాల పాకిస్తాన్ మీద అటాక్ చేసింది ఇండియా. ఒక్క పౌరుడు చనిపోలే కానీ టెర్రరిస్టులు చచ్చిపోయారు అంటారు. దాంట్లో మనం కంప్లీట్ స్కానింగ్ చేయలేము. మనం అటాక్ చేసినప్పుడు ఇగో నువ్వు ప్రాణాపాయం ఉన్న దగ్గర కొట్టొద్దు, ఈడనే కొట్టాలి, నాడనే కొట్టాలని రూల్స్ ఏముండే కదా. నీకు ఒక కసి, ఆవేశము, ద్వేషము ఉన్నప్పుడు ఎలాగైనా కొడతారు. రైట్ అండి. ఇప్పుడు సినిమా హీరోలకు ఉన్నంత క్రేజీ జవాన్లకు లేదు. చనిపోయిన జవాన్ల పట్ల కూడా ఇప్పుడు మురళీ నాయక్ చనిపోయినాడు, ఇంకొక దగ్గర వీరసింగ్ యాదవ్ అని చనిపోయినాడు, ఇంకొక ఉత్తరప్రదేశ్లో కొందరు ఇట్లా జవాన్లు చనిపోతే వాళ్ళకంటే కూడా సినిమాలలో జవాన్గా యాక్టింగ్ చేసిన వాళ్ళకు అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబుకి ఎక్కువ క్రేజ్ ఉంది. బట్ వాళ్ళు ఎక్కడ కూడా బయటకు వచ్చి మేము మరి ఇట్లా మీరందరూ కూడా ఈసారి జవాన్లకు మనం దేశానికి పనిచేయాలి, ఎవడన్నా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే మీరు పట్టియాలని వాళ్ళ అభిమానులకు కూడా ఎవరు పిలుపునియట్లేదు. మరి ఏం చెప్తారు? ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక చీకటి హాల్లో సెంట్రల్ కాన్సన్ట్రేషన్ మీద చేస్తుంది, ఒకేసారి దేశం మొత్తం మీద ప్రదర్శింపబడుతుంది. వాళ్ళను హీరోయిజం పెంచడానికి ఎన్నో ట్రిక్లు డైరెక్టర్ చేస్తాడు. ఒక్కడు కొడితే 10 మంది పడ్డట్టు, ఆడ ఆకాశం మీదికి ఎగిరినట్టు ఎన్నెన్నో అద్భుతాలు చూసి బలహీనులైన ప్రేక్షకులు వాళ్ళకి ఫ్యాన్లు. సినిమాలో ఒక జవాన్ చనిపోతే ఏడుస్తారు, జవాన్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నిజ జీవితంలో చచ్చిపోతే వాళ్ళకి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయితే లేదు కదా.
ఇప్పుడు ఎవరో ఇంట్లో చనిపోతే మనం ఏడుస్తాం. అట్లా బయట మనకు సంబంధం లేని వ్యక్తులను చూసినట్టు చూస్తాం. మనకేమో తింటే తినబుద్ధి అయితే నేను చెప్తున్నా కాదు, ఈ సామాన్య యాటిట్యూడే అది. ఇప్పుడు మన ఊర్లో ఒక ఆయన చచ్చిపోతే వాడు తింటే అయ్యో పాపం అంటాడు, కానీ ఏం చేస్తాడు? సంతాపం కూడా ప్రకటించాడు. అది చనిపోయింది మన కోసం కదా సరే, వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదు. ఇప్పుడు మురళీ నాయక్ చనిపోయినాడు, ఇంకో దగ్గర ఇంకో ఇప్పుడు కాశ్మీర్లో ఆయన ఇంటి మీదనే పడ్డది, శ్రీనగర్లో. ఆయన ఇంటి మీద ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ ఏమో రవి చోప్రానో ఏదో పేరు. అయితే అక్కడ కూడా స్పందన తక్కువనే ఉంది. అదే నా బాధ ఏంటంటే వాళ్ళు చచ్చిపోయేది మన కోసం. ఇప్పుడు వాళ్ళు కనుక చేతులు ఎత్తేసారు అనుకోండి సైన్యం, మన అందరినీ లేపేస్తారు. విలేకరిగా నీకున్న అవగాహన వాళ్ళకి లేదు. అది మనం ఏం చేస్తే మరి అవగాహన వస్తుంది? అవేర్నెస్ పెంచాలి మనం. రైట్. దేశభక్తి మీద అవేర్నెస్. నీకు సుఖశాంతులతో ఉండడానికి ఈ ప్రభుత్వం ఇన్ని కల్పించినప్పుడు నీ వంతు పాత్ర తినడం, ఆనందించడం. మాకు రాలేదు అని తప్ప దీన్ని ప్రజలది కూడా, రాజకీయ నాయకులది తప్పు. నీకు లేవ్వకుండా అన్ని నోట్లో పెడతా, ఇంటికాడనే కూర్చో, కానీ మాకు ఒక్కసారి 5 ఏళ్ళకు ఒక్కసారి ఓటేస్తే బియ్యం ఇస్తాం, చింతపండు ఇస్తాం, పౌడర్ ఇస్తాం. కాదు 80,000 పుస్తకాలు చదివిన ఆయన పాకిస్తాన్ గింతంత దేశము ఏందే తమాషాలు ఆడుతున్నారు ఒకటేసారి ఏదన్నా ఒకటి చేయక. ఆయన ఏం పోతుంది, ఆయన వారల బొమ్మ. ఇప్పుడు ఒక సైనికుడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ బంధువులు వాళ్ళ ఎంత అయితే ఇబ్బంది ఉంటుందో ఎవరు ఫీల్ అవుతుండ్రు? ఒక నిమిషం వాళ్ళ కోసం సంతాపం ప్రకటిస్తలేని వాళ్ళు. అది ఏంటంటే ఇప్పుడు మనిషికి కావాల్సింది అభివృద్ధి ఎప్పుడైతే చెందుతుందో అన్ని కొత్త కొత్త అవకాశాలు మాకు రావాలి. అది అంతేనే కాదు. జవాన్లు చనిపోతుంటే ఈయన ఏమంటుండు, తులం బంగారం రాలేదు, స్కూటీ రాలేదు, పెన్షన్ రాలేదు అని. ఇది ముఖ్యమా? భారతీయ జవాన్లు ముఖ్యమా? మీరు చెప్పండి. అది కాదు, ఆయన స్వార్థం ఆయనకున్నది. ఆయన మళ్ళీ తులం బంగారం రాలేదు అని అందరిని రెచ్చగొట్టి మళ్ళీ ప్రభుత్వం రావాలని. సరే, దాని గురించి మనం యుద్ధమైనాక మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు 10 లక్షల మంది మీటింగ్ పెట్టుకోవడం, ఆయన తప్పు చేస్తే దాని గురించి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిందేముంది? అది తప్పు. మీరు అన్నట్టే అయితే అంత పెద్ద నాయకుడు అట్లా మాట్లాడుతున్నా. 60 లక్షల సైన్యం ఉంది మాకని చెప్పిండు అన్న. కానీ లేదు, 16 లక్షలు ఇప్పుడు కాదు. ఈయన బీఆర్ఎస్ పార్టీ కట. బీఆర్ఎస్ పార్టీకి మాకు 60 లక్షలు కార్యకర్తలు అన్నట్టు. సైన్యం అంటే కార్యకర్తలను, సైన్యం 60 లక్షలు అంటాడు, 2 కోట్లు అంటాడు, 3 కోట్లు అంటాడు. ఆయన అంటే ఏమైతే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మరి 60 లక్షల మందికి ఒక పిలుపునియొచ్చు కదా. అనుమానాస్పద వ్యక్తులు ఉంటే మీరు పోలీసు వ్యవస్థకు కానీ ప్రభుత్వానికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు కొట్లాడాలి. ఇప్పుడు మన కోసం తెగించి సైన్యం కొట్లాడుతుందని ఒక్క నోట్లకి వెళ్ళి మాట చెప్తలేడు. ఇంకా అమెరికా కూడా పోయిండు అనేది కూడా ఉంది. మరి పోయిండో లేదో తెలియదు. అయితే ఒక విషయం, రాజకీయ నాయకులకు ఎవరికి దేశభక్తి తక్కువ చాలా కదా. వాళ్ళ అధికారం సంపాదించడానికి ఏమేమి మాటలు చెప్పాలనో చెప్తారు. తెలుగులోనే రాజకీయ నాయకులు అవుతారు, తెలుగు లేనోడు ఎంప్లాయీస్, ఇంకా ఏం లేనోడు ప్రైవేట్ కూలి. కొంచెం తెలుగు. మీరు మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక మంచి పార్టీ, ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీకి ఒక విషయం ఇక్కడ చెప్పొచ్చు. ఆయన ఏమన్నాడంటే, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని ఆయన బహిరంగంగా చెప్పి వాళ్ళందరికీ కూడా అలా అనుచరులకు, కార్యకర్తలకు ఒక వాయిస్ ఇచ్చిండు. అది వాయిస్ ఇచ్చినా అది దేశం మీద ప్రేమ తక్కువే. వాళ్ళు సర్వైవల్ కావాలి కదా ఇక్కడ. సరే, ఏదో ఒకసారి అట్లనన్నా. ఇప్పుడు అబద్ధం మాట్లాడి ఏం లాభం సార్? ఇప్పుడు కేసీఆర్ కూడా ఏడుస్తాడు, ఏడుస్తా అయిపోతుందా? నువ్వు కూడా ఏడుస్తావు. అది కాదు, ఇక్కడ ఉండాలి. అంటే మారుతురేమో, మార్పు వస్తుందేమో. ఇప్పుడు మాట్లాడకపోతే మీరే మన టైంలో మారకపోతే ఆడ ఎప్పుడు మారితే మనకి స్పందన అనేది ఇమీడియట్. అనేది ఏంటంటే ఆయన సరే యాక్టింగ్ చేస్తుంటే నిజమో మనకు కడుపులో దూరం చూడలేం, కానీ కేసీఆర్ అనేటువంటి సార్ విశేషం లేదా, గుర్తించలేరా కడుపులో దూరాన్న దానికి? ఆయన ఎంఐఎం పార్టీ ఉండి కూడా సరే ఏదో చెప్పిండు అని అనుకుందాం. సరే, తప్పు అబద్ధాలతో ఎంకరేజ్ చేద్దాం మేము. వాడు చెప్పేది ఒకటి, వక్ బోర్డ్ అప్పుడు ఏమని ఉన్నాడు సార్? మాట్లాడుతుంది. సరే మాట్లాడు సార్. ఇవాళ ఎంఐఎం పార్టీ నమ్ముతాడు. ఇప్పుడు ఎంఐఎం పార్టీని ఎట్లా నమ్ముతారు సార్? ఆ పార్టీ పుట్టింది దేశానికి ఎగ్నెస్ట్ గా పుట్టింది, దేశాన్ని డివైడ్ చేయడానికి ఆ పార్టీ పుట్టింది. వాళ్ళ బ్లడ్లోనే, డిఎన్ఏలోనే దేశభక్తి లేనప్పుడు
వాడు దేశభక్తి గురించి మాట్లాడితే ఎందుకు సార్? వాడు వక్ఫ్ బోర్డు గురించి హంగామా చేసిండు. వాడు ఒక్క ఎంపీ సార్. మీరు ఓవైసీ గురించి మాట్లాడతారు. భారతదేశంలో ఇవాళ చెప్పండి, ఏ పార్టీకి ఒకటే ఎంపీ 70 సంవత్సరాల నుంచి ఉన్నాడండి? అంటే ఆ పార్టీ రియల్గా జనాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, జనాల్లో వాళ్ళకి సింపతి ఉంటే, పోనీ ముస్లిమ్స్లోనే వాళ్ళకి సింపతి ఉంటే, మొత్తం తెలంగాణలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి డిస్ట్రిక్ట్స్లో 20% ముస్లిం పాపులేషన్. వాడు వేరే డిస్ట్రిక్ట్లో పోయి ఎందుకు నిలబడ్డాడు సార్? వాడికి దమ్ము లేదా? 70 సంవత్సరం పిల్లోడు పుడితే వాడు పెద్ద అయిన తర్వాత కొడుకో బిడ్డ పుడతా సార్. వాడికి 70 సంవత్సరాల్లో వాడు ఐఎస్సీ సీఎం అయిండు, ఎంపీ అయిండు. వీడు ఈ 40 సంవత్సరం ఎంపీ అయిండు. ఒక్కటి నుంచి 2 కాలేడా సార్? వాడు అంత సార్ వాడు? అంటే వాడు పార్టీ సార్, ఇద్దరు కాలేరా సార్ దేశంలో? అంటే ఒక్క ఎంపీ ఉంటే దేశం మొత్తం, ఒక ఎంపీ మన హైదరాబాద్లో గెలిస్తే మొత్తం భారతదేశం టీవీ ఛానల్స్ మీరంతా ఓవైసీ గురించి మాట్లాడతాడు. నీకు దమ్ముంటే దేశభక్తి ఇంకో ఓవైసీని తయారు చేయవా? దేశభక్తిలో ఇంకో ఎంపీని తయారు చేయి అంటే నీకు లేదు. నువ్వు ఓల్డ్ సిటీ వరకే స్టిక్ అయ్యి నువ్వు అక్కడ ఏంటంటే రిగ్గింగ్ చేసి ప్రతి ఇండ్లలో ఓటు పెట్టేసి పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఇండ్లలో వేసుకున్నావు. ఇవాళ మొన్న రీసెంట్లీ ఎలక్షన్స్ అయినప్పుడు రిగ్గింగ్ జరిగింది. 6 లక్షల ఓట్లలో మొత్తం పడ్డది. వాడు హైదరాబాద్ వదిలేసి సికింద్రాబాద్లో నిలబడి గెలవమని చెప్పండి సార్. వాడి గురించి మాట్లాడితే వాడు ఎన్డీటీవీలో కానీ, ఆజ్ తక్ ఛానల్స్లో కానీ, నేషనల్ ఛానల్స్లో కానీ వాడిని మీరంతా డిస్కషన్స్ని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? వాడు అరుస్తారు. మీ ఛానల్స్కి పబ్లిసిటీ వస్తుందని పిలుస్తున్నారు. కానీ వాడికి రియల్గా దేశభక్తి ఉంటే గెలవమని చెప్పండి సార్. ఇంకో ఎంపీ గెలవమని చెప్పండి. ఎంఐఎం పార్టీ నుంచి హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్లో గెలవమని చెప్పండి. 70 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ గెలవలే, ఇతను గెలవలే. ఎందుకు గెలవలే? సింపతి లేదు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు నీ జ్యూరిడిక్షన్ని అంతే పెడుతున్నావు అంటే నీకు పబ్లిక్లో సపోర్ట్ లేదు. అక్కడే నువ్వు ఏదో మ్యానిపులేట్ చేసి గెలుస్తున్నావు. కానీ భారతదేశంలో వేరే చోట ఎందుకు రావట్లే? ఇప్పుడు ఇక్కడ నీకు లోకల్ సపోర్ట్ లేక నీకు వేరే టీవీ ఛానల్స్లో హైప్ చేస్తావు. బట్టి నువ్వు బీహార్లో పోతావు, నువ్వు రాజస్థాన్లో పోతావు, నువ్వు అక్కడ పోతావు, మొత్తం దేశంలో వేరే టెక్నిక్ బీజేపీ బీ పార్టీ అని పిలుస్తావు. ఇదంతా తప్పు. ఎందుకంటే రియల్గా చెప్తున్నా, నేషనల్ ఛానల్ వాళ్ళకి ఓవైసీ గురించి కానీ హైదరాబాద్ అట్మాస్ఫియర్ గురించి ఒక్క 1% కూడా అవగాహన లేదు సార్. 1% అంటే 1%. వాడు మెంటాలిటీ గురించి వాడు చేసే పనుల గురించి మొత్తం భారతదేశంలో అసలు అవగాహన లేదు. ఎవరు అరుస్తే వాడే నిజం అనుకుంటారు సార్. ఇంత మూర్ఖులా సార్ మన భారతదేశంలో? మన టీవీ ఛానల్స్, మీ యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళంతా ఎంత మూర్ఖులు అంటే ఒక మనిషిని ఎనాలిసిస్ చేసి టీవీ గురించి మాట్లాడే శక్తి లేదు. నేను అరుస్తే నా ముందు మైక్ పెట్టేసి బాబు నువ్వు మాట్లాడు, నా టీవీ ఛానల్లో 1 గంట నడుస్తుందని నువ్వు చూపిస్తున్నావు. రియల్గా ఆ మనిషిలో భక్తి ఉంటే ట్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు, వక్ఫ్ బోర్డు వచ్చినప్పుడు, వక్ఫ్ బోర్డులో వాడు సొంతగా అందరికీ తెలుసు, కుప్పలు చెప్తున్నారు 3000 acres ఆఫ్ ది ల్యాండ్ వాడు దోచుకున్నాడు, లేక్లో దోచుకున్నాడు. అది టీవీ ఛానల్లో చెప్పడం చాలా కదా సార్. ఓవైసీ మాట రానే సైలెంట్ అవుతారు. కాంగ్రెస్ ఛానల్ ఓవైసీ మాట రానే భాయ్ సాబ్ మేరా మాము అంటాడు. వాడు మాము అంటే ఏం సార్? లాగా ట్రీట్ చేస్తున్నారు. సిగ్గు క్షణం లేదు సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నీకు హిందీ అర్థం కాకపోతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవద్దు అంటే పౌరుషం లేదా? బీఆర్ఎస్ వాడికి కానీ కాంగ్రెస్ వాడికి పౌరుషం అట్లంటే కాంగ్రెస్ రెండు బాయ్ గా సార్. వాళ్ళకి అవగాహన రావట్లేదు. వాడు నిన్ను చూతేగాడిలాగా వాడుకుంటుండు. వాడిని చూతేగాడిలాగా వాడుకుంటుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు అసెంబ్లీలో చూస్తాం సార్, ఓవైసీ సాబ్ హమ్ హిందీ మే బాత్ కర్. అరే నీ మాతృభాష ఏంట్రా? నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడరా? నీ స్టేట్లో ఎంపీలు ఏ భాషలో ఉన్నారా? నువ్వు వాడు ఒక ఎంపీని పట్టుకొని నీ భాషలో మాట్లాడ. అరే స్టేట్ది తెలుగు భాష, అసెంబ్లీలో తెలుగు మాట్లాడతావు. వాడిని అడిగి తెలుగులో మాట్లాడాలి, ఉర్దూలో మాట్లాడాలి. వాడు మాట్లాడాలి సార్ తెలుగులో. వాళ్ళు మాట్లాడాలి. నువ్వు ఎందుకు ఉర్దూలో మాట్లాడతారా? వాడిని నేర్పించు నువ్వు ఉర్దూ. అంటే నువ్వు ఎంత హౌలాగాడి నెంబర్ 1 చూతేగాడి నెంబర్ అంటే నువ్వు సరెండర్ అవుతున్నావు. సరెండర్ ఎందుకు అవుతున్నావు అంటే నీకు అవగాహన లేదు. నువ్వు డీప్గా ఆలోచించారు. వాళ్ళ మెంటాలిటీ స్ట్రేట్ చేసే పరిస్థితి నీకు. ఫస్ట్ ఆ మైనార్టీ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ అంటే నీకే ఉచ్చపడితే ఉంటుంది. ఫస్ట్ నీకే ఎప్పుడైతే నీకే ఉచ్చపడినప్పుడు వాడు ఎట్లయినా నీకు అటాక్ చేస్తాడు సార్. నువ్వు ఒక్కసారి కౌంటర్ అటాక్ చేయి. జీవితంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎంకి ఎప్పుడైనా కౌంటర్ అటాక్ చేశారా? అరే నీ అయ్యా మీరు ఈ ఛానల్ గురించి, వక్ఫ్ బోర్డు గురించి దేశం అంతా దోచుకుంటుంటే ఎక్కడ పడకాడు దస్తీ వేసేసి ఈ దస్తీ నా ల్యాండ్ అని చెప్పుకుంటే నీకు మాట్లాడే దమ్ము లేదు. ఇవాళ ఎప్పుడైనా మాట్లాడిన కాంగ్రెస్ లీడర్ కానీ బీఆర్ఎస్ లీడర్ కానీ హైదరాబాద్లో ఎన్ని ల్యాండ్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు సార్? నాకు తెలిసిన వరకు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. నా వక్ఫ్ బోర్డు అని డిక్లేర్ చేస్తున్నారు. నీకు సోయలేదా సార్? అన్నం తినరా? గడ్డి తినరా? తెలుగు మాట్లాడినంత తర్వాత నీకు అవగాహన లేదా? ఇవాళ తెలుగు జనాలకు చెప్తున్నా నేను, భారతదేశంలో నేషనల్ ఫీలింగ్ అనేది ఎక్కడుంది సార్? ఇవాళ మొత్తం స్టేట్స్, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, యూపీ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ వీళ్ళందరూ అటాక్ అవుతున్నారు.
బాంబ్ బ్లాస్ట్లు ఎత్తున్నారు, డైలీ పరేషాన్ ఉన్నారు. ఇక్కడ ఏమైనా అవగాహన ఉందా? నువ్వు పొలిటికల్గా ఎవరు తీసుకొస్తున్నావా? జనాల్లో నేషనల్ ఫీలింగ్ తీసుకొస్తున్నావా? మనం కూడా కలిసి మన దేశాన్ని మనం అక్కడ మన అన్న తమ్ములు మన అక్క చెల్లెళ్ళు అక్కడ బాధపడుతున్నాం. అది మన దేశం. మనం దాని గురించి మనం ఇక్కడ సపోర్ట్ చేస్తే అటు ఆర్మీకి తెలుస్తుంది, అరే హైదరాబాద్లో కూడా ఇంత ప్రొసెషన్స్ అవుతుంది, పాకిస్తాన్ డౌన్ అని ప్రతి గల్లీకి ప్రతి మీ టీవీ ఛానల్ నుంచి మీరు ఇది చెప్పాలా, అంతేగాని నేనేదో మాట్లాడుతున్నానని నన్ను హైలైట్ చేసి మీ టీవీ ఛానల్కి 2 గంటలు నడిపించి మీకు టీవీ టైం కావాలా, కేబుల్ టైం కావాలని మీరు నడుపుకొని మీ బిజినెస్ చేసుకోవటం అది కాదు సార్ నేషనల్ ఫీలింగ్. ఇవాళ చెప్తున్నా, ఇంత జరుగుతుంటే ప్రతి టీవీ ఛానల్లోడు ఇండియన్ టీవీ ఛానల్లోడు లైవ్గా చూపిస్తుడు. అవసరమా? ఎదటోడు చూడాడా సార్? నీకు ఎక్కడ ఏం జరుగుతుందో ఎదటోడు నాకు చెప్పు. పాకిస్తాన్లో సమా టీవీ ఉంది, ఆర్యా టీవీ ఉంది, ఇంకా 3-4 టీవీ ఛానల్స్ ఉంది. నాకు చెప్పు, ఎవడైనా వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో చూపిస్తుండా? అమెరికా యుద్ధం అయినప్పుడు అమెరికా వాడు ఎప్పుడైనా నీకు వార్ జరిగే ఫోటోలు ఎప్పుడైనా చూపించిండా? 9/11 తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఎట్లా కూలిపోయింది నీకు తెలుసా? ఎంతమంది చచ్చిపోయిన, ఎంత మట్టి ఎట్లా లేపింది తెలుసా నీకు? అట్లీస్ట్ మట్టి ఎట్లా లేపింది తెలుసా? ప్రపంచానికి వాడు పడిపోయిన బిల్డింగ్ మట్టి ఎవరు లేపిండ్రు, ఏ క్రేన్తో లేపిండ్రు, ఏ జేసీపీతో లేపిండ్రు నీకు ప్రపంచానికి తెలియదు. అంటే వాళ్ళ దేశంలో జరిగిన న్యూస్ని నువ్వు సెన్సర్ చేసేసి ప్రపంచాన్ని తెలియకుండా చేస్తే నీ హౌలా టీవీ ఛానల్ నాడు ప్రతిదీ నువ్వు లైవ్ ఇస్తావా? ఇక్కడ జరిగిందని లైవ్ ఫోటోలు చూస్తున్నావు. లైవ్ ఫోటో చూస్తే నీ ఎనిమికి తెలియదా? అరే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్, అక్కడ వాడు చూడడా? నీ టీవీ ఛానల్ నీ యూట్యూబ్లో కానీ నీ ఇంటర్నెట్లో కానీ వాడు చూడడా? అంటే నీకు అవగాహన లేదా? టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం అనేది ఉండదా? దేశభక్తి, మనం ఏం చూపించాలా టీవీలో, ఏం చూపించకూడదు, అంత బేసిక్ నాలెడ్జ్ లేదా? నీకు ఉద్యోగం వచ్చింది, టీవీ ఛానల్ నడుపుతుంటే ఏదో ఎక్కడ పోయి అక్కడ కెమెరా పెట్టేస్తావా? అంటే సెక్యూరిటీ గురించి జరిగిందని అన్ని ఎందుకు చూపిస్తారా? నీకు సెక్యూరిటీ గురించి అవగాహన లేదా? నీకు చూపించాలిగా సెక్యూరిటీ గురించి. నువ్వు ఇది దేశం సెక్యూరిటీ, మన ఎనిమి కూడా ఇవన్నీ చూస్తాడు, వాడిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడు ఏమేమి చేయాలా అంటే వాడు కూడా వింటుండగా. నీ నాలెడ్జ్ నీకు ఇస్తున్నావు, నీ దేశం పక్కన దుష్మన్ నిన్ను ఎట్లా చంపాలా వాడు కూడా ఆలోచిస్తాడుగా. ఎందుకంటే టీవీ ఛానల్స్ ఎందుకు చూస్తారు? మీరు యూట్యూబ్ ఛానల్ చెప్పాలా, టీవీ ఛానళ్ళకి ఫస్ట్ అవగాహన నేర్పాలా. దేశభక్తి అంటే మనం ఏం ఛానల్లో చూపించాలా, ఏం చూపించకూడదు నేర్చుకోండి సార్. అక్కడ పోయి బీబీసీ కానీ అల్ జజీరా ఖతార్ ఛానల్ కూర్చొని నేర్చుకోండి. వాడు న్యూస్ కవరేజ్ ఎట్లా వాడు ముస్లిం కంట్రీ టీవీ ఛానల్ ఖతార్ వాడు, అల్ జజీరా వాడు ఇట్లాంటి న్యూస్ చూపించాడే, వాడు రెచ్చిపోయి న్యూస్ చూపించాడే. వాళ్ళ దేశం గురించి కానీ ఖతార్ గురించి ఎప్పుడన్నా అల్ జజీరాలో న్యూస్ చూసారా? చూడలేదు. వాడు మొత్తం ముస్లిం కంట్రీని రెస్పెక్ట్ చేస్తాడు అల్ జజీరా వాడు కానీ ఇట్లాంటి న్యూస్ చూపించాడు. అరే నువ్వు రెచ్చిపోయి ప్రతిదీ టీవీ ఛానల్లో ఎక్కడ పడితే కెమెరా పెడుతున్నావు. ఆడ బాంబు పెడితే ఎంబడే పోయి అక్కడ చూపిస్తున్నావు. ఆడ ఒక మిజైల్ పడిందా నిన్నటి నుంచి ఆ మిజైల్ గురించే నువ్వు చూపిస్తున్నావు. ఎందుకు చూపిస్తున్నావు పోయి? నాకు అవసరమా? కామన్ మ్యాన్ ఇప్పుడు నేనున్నా సార్, ఆడ మిజైల్ పడితే నేనేం చేస్తా సార్? నా దోస్తులంతా ఉన్నారు, ఆడ మిజైల్ పడితే వీళ్ళకి హ్యాపీ ఫీల్ కావాలా? అరే నీకు ఆర్మీకే కావాలరా బాబు? అది యుద్ధం పూర్తయిన తర్వాత మనం చూపించినా ఏం కదా, వాడు నడుస్తుంది, వాడు బాంబులు వేస్తుండు, ఎక్కడ ఏం బాంబులు వేస్తుండు, నువ్వు అన్ని టీవీ మీద చూస్తే వాడికి తెలియట్లే. దుష్మన్ వాడు జాగ్రత్త ఉంటాడు, వాడు ఎక్కడ పడాలా, ఎక్కడ వేయవద్దు, వాడు ఎక్కడ ఆర్మీ వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఎక్కడ వేయలేదు, ఎక్కడ కంటైన్మెంట్లు ఉన్నాయి, అవన్నీ నువ్వు మనలో చెప్తారు. సుదర్శన చక్రం వాడిరు, టీవీ ఛానల్ వాడినారు. ఎందుకు చెప్తున్నావు? సుదర్శన చక్రం వాడిరు. కొద్దిగా నేర్చుకుంటారు. టీవీ ఛానల్ వాళ్ళు యాంకర్లు మీ ఒక ఛానల్ పెట్టుకున్నంత మాత్రాన, నువ్వు యాంకర్ అయినంత మాత్రాన నువ్వు రెచ్చిపోయి ఎన్డీటీవీలో కానీ ఆజ్ తక్లో కానీ రిపబ్లిక్ భారత్లో కానీ అడిచి మాట్లాడిన తర్వాత దేశభక్తి రాదు. ఫస్ట్ దేశభక్తి గురించి చెప్పండి, యూనిటీ గురించి చెప్పండి. మీ ఛానల్ని ఒక సిస్టమేటిక్గా నడపండి. గట్టిగా అరిచినంత మాత్రాన దేశభక్తి రాదు. ఫస్ట్ దేశభక్తి నేర్పియండి. ఇక్కడ ఉన్న సీక్రెట్స్ పక్క దేశానికి చూపించబాకండి. ఎందుకు చూపిస్తున్నారు మీరు? స్కూల్లో ఒక్క పిల్లగాడికి కూడా దేశభక్తి గురించి చెప్పరు, జవాన్ చెప్పరు. ఎట్లా వస్తుంది? ఎట్లా మరి అన్న ఇది దేశం ఎట్లా బాగుపడాలి? దేశభక్తి గురించి చెప్పాలంటే ఒక 10 నిమిషాల క్లాస్ అని ఉంటుందా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉన్నాం సార్, మన ఏజ్ గ్రూప్లో ఉన్నాం. అట్లీస్ట్ మనకు ఒక సోషల్ గ్యాదరింగ్ అని ఉన్నప్పుడు, మనం ఒక 10 మందిలు కలిసినప్పుడు ఈ విషయాలు మనం మాట్లాడాలి. ఈ విషయాలు మాట్లాడడం ఎందుకు సిగ్గుపడతారండి? దేశభక్తి గురించి మాట్లాడడం ఎందుకు సిగ్గుపడతారు? ఇది మీ టీవీ ఛానల్ జనాలు చెప్పండి. దేశం కంటే నా కులమే ముఖ్యమైనటోడు ఉన్నాడు, రాష్ట్రమే ముఖ్యమైనటోడు ఉన్నాడు. అది ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఫ్రీ టైం ఉన్నాడు ప్రతి భారతీయుడు ఏం చేస్తుంది, వాట్సాప్ చూసి యూట్యూబ్ చూసేసి ఇదే చూస్తుంది పొద్దున్న సాయంత్రం. మీది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. యాజ్ ఏ ఫోర్త్ అసిస్టెంట్ లాగా మీ రెస్పాన్సిబిలిటీ అందరికన్నా చాలా. మీరు ఫస్ట్ ఎవరైతే మీ టీవీ ఛానల్ చూస్తారో వాళ్ళకు ఫస్ట్ దేశభక్తి గురించి ఎట్లా రోడ్ల మీద మాట్లాడాలా, ఎట్లా సొసైటీలో మీరు ఈ డిస్కషన్ చేయండి, ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ మీ ఛానల్ చెప్తే బుర్రలో కూర్చుంటుంది. రైట్.
కమ్యూనిజం గురించి మాట్లాడొద్దని మీరు చెప్పండి, అంతేగాని మీరు పైసలు సంపాదించుకొని పోవడం ఒకటే కాదు సార్. 3 పూటలు తిండి ఆ బిచ్చగాడు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఇంపార్టెంట్ అది కాదు, తిండి తినటం కాదు, బట్టలు వేసుకోవటం, ఇల్లు కట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు. దేశభక్తి గురించి మీ యూట్యూబ్ ఛానల్లో కానీ నేషనల్ ఛానల్లో చెప్పండి, జనాలకి చెప్తే తెలుస్తుందండి. అంతేగాని ఎవడు గట్టిగా మాట్లాడు వాడు ముందు పోయి మైక్ పెట్టేసి వాడు దేశానికి ఎగ్నెస్ట్ మాట్లాడితే వాడినే హైలైట్ చేస్తాడు. ఓసీ కానీ ఎందుకు హైలైట్ చేస్తారండి మీరు? వాడు ఒక్క ఎంపీ సార్, మొత్తం 542లో ఒక ఎంపీ. నాకు చెప్పండి, ఇండిపెండెంట్ ఎంపీలు ఎంతమంది ఉన్నారు దేశంలో? ఎంతమంది గురించి నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? ఇప్పుడు ఒక్కడేగా ఒక్క ఎంపీ గురించి నువ్వు మొత్తం టీవీ ఛానల్ హైలైట్, మొత్తం నీ ఛానల్ టైం అంతా ఇస్తున్నావు. ఎందుకు ఇస్తావా? తప్పుగా. రైట్ సార్, అట్లనే సరే సార్, మరి మనం మాట్లాడడం చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి, భారత్ పైన తెలుగు తోడా మీరు ట్రాన్స్లేట్ చేయండి, మీరు హిందీలో చెప్పండి, ట్రాన్స్లేట్ చేయండి. పాకిస్తాన్ ప్రకటించింది యుద్ధం భారత్ పైన. పాకిస్తాన్ కు భారతదేశం మీద యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏ పాకిస్తాన్ से युद्ध करने का क्या सोच रहे? प्रकटित ऑलरेडी। क्या मतलब है बोल? क्या मतलब? नहीं, मैं क्या बोलना चाह रहा हूँ, जो इंसिडेंट हो गया, जो अभी पहलगाम में जो लोगों को मार दिया पकड़ के, तो पहले उनको ढूंढो किधर है वो लोग, उनको पकड़ के पहले सजा देना चाहिए। अभी पूरा देश में जो माहौल बना रहा है कि वॉर हो रहा है, वॉर हो रहा है, वॉर हो रहा है, तो वॉर का ज़रूरत नहीं है अभी। पहले वो जो जैसा अमेरिका में ट्विन टावर्स गिराया, तो उनको कैसा ढूंढ के निकाल के बराबर मारा उसने, मारा ना, तो वैसा इधर जो लोग ये टेररिज्म किधर है, ढूंढ के निकाल के उनको मारना है बोले तो ये टेररिस्ट का ये पूरा అరేంజ్మెంట్ ये कर रहे ना। ఏం చెప్పండి తెలుగులో చెప్పండి. ముందు एक मिनट అక్కడ ముందు ఎవరైతే మర్డర్ చేసిర్రో ఆ మర్డర్ చేసినటువంటి వాళ్ళని ముందు దొరికించుకోండి, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోండి. మీ యుద్ధం జరుగుతుంది ఇదెందుకు అని అంటాడు ఆయన. ఇప్పుడు అదంతా అయింది, కానీ ఇప్పుడు పాకిస్తాన్ అనేది పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది అని చెప్పండి. అడుగు ఇప్పుడు ఏ బోలో భారత్ పైన ये पूरा पाकिस्तान युद्ध प्रकटन करे, ये युद्ध करने का मैं रेडी हूँ, तुम्हारा ये कितना है इंडिया में मैं पूरा युद्ध करता बोल के बोले। क्या हो रहा है? इंडिया ఏం చేయమంటారు? इंडिया ఎదురుదాడి చేయమంటారా इंडिया సైలెంట్ గా क्या काम करना? देखो पाकिस्तान जो कंट्री है ना, वो पहले से डिफेक्ट ये है वो पहले शुरू स्टार्टिंग से जब से उनको अलग, जब से अभी उनका कुछ परिस्थिति बराबर नहीं है, तो क्या अपना तुम युद्ध करेंगे के लिए? आप जंग क्या करेंगे? खाने का ठिकाना नहीं है, तो जंग क्या करेंगे तुम? तो उनको ये बोलना चाहिए, भाई तुम पहले अपना तुम आर्थिक स्थिति सुधारो, तुम्हारे लोगों को एजुकेटेड करो, तुम्हारे लोगों को पहले काम दो, जो गरीबी है उसको ख़त्म करो। तुम इसके पीछे कहीं को लगाया वॉर के पीछे? हाँ। और दूसरा बात एक है कि वो लोग जो करता है ना, उनको इमीडिएटली पकड़ के उसको सजा देना चाहिए। उन नहीं पकड़ रहे, वो इंडिया अपना काम है पकड़ना। भारत वाला जाके उधर वॉर करेगा, टेररिस्ट में जिधर उनका अड्डा है, ఇప్పుడు అది అయిపోయింది, పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు భారత ఆర్మీని ఏం చేయమంటారు అడగండి అన్న. क्या काम करना ये भारत आर्मी का? उनको जिधर है उनको ढूंढना, उनको ढूंढने का उनको मालूम है किधर है भारत इंडियन कश्मीर में नहीं, कश्मीर से जो अपना जो लाइन ऑफ कंट्रोल है ना, उसके उस तरफ जो LOC के उस तरफ जो लोग ये मारने वाला है ना, भारत से बाहर भाग गए, काश्मीर में है वो। अभी वो भाग गया ना, तो उनको जाके ढूंढ के निकालो मारो। వీళ్ళు భారతదేశంలో అటాక్ చేసిర్రు, వాళ్ళు పోయి కాశ్మీర్లో ఉన్నారు, వాళ్ళని దొరికించుకోవాలంటే वो लोग भाग जाता उधर। అది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కు వాళ్ళు యుద్ధం ప్రకటించిర్రు. ఇప్పుడు భారత ఆర్మీని ఏం చేయమంటాడు అని అడగండి అన్న. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ఎదురు దాడి చేయన్నా సైలెంట్ గా ఉండాలని అడగండి. రిటాలియేట్ చేయాలి, ఎందుకు సైలెంట్ ఉండాలి? రిటాలియేట్ చేయాలి కొంచెం. అదే మరి వాళ్ళైతే యుద్ధం పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు. పాకిస్తాన్ ఇప్పుడు పూర్తి, మీరు న్యూస్ బ్రేకింగ్ న్యూస్, పూర్తి స్థాయిలో మేము భారత్ పైన యుద్ధాన్ని ప్రకటించేసినామని వాళ్ళు इधर उन्होंने मार के उधर भाग जाए, तो उनको जाके उधर अटैक करना चाहिए। तो युद्ध का जरूरत नहीं, उनको जिधर है सबको अटैक करो। అతనికి అర్థమయ్యేటట్టు చెప్పండి, सिविलियन को तकलीफ नहीं होना, ये बोलने का जो लोग अपना करते हैं ना उनको पकड़ो, उनको मारो।
वो मारने के वो पहले देखे ఇప్పుడు యుద్ధం हाँ, ప్రకటించడం अब ఏదైనా జరుగుతుంది अब ये भारत में युद्ध प्रकटन कर रहे हैं ना पाकिस्तान प्रोपेगेंडा कर रहे हो हाँ प्रोपेगेंडा कर रहे वो नहीं कर सकते। अरे भाई खाने को खाना नहीं है, काम नहीं है, पहले वो क्या बोले ना, उसका बात पे उसको भरोसा नहीं है, नहीं कर उनके पर विश्वास मत करो। खाली वो डराने के लिए सब ड्रामा है। उसका बात पे उसको వాళ్ళు ఓన్లీ భయపెట్టడానికి అఫీషియల్ న్యూస్ అయితే ఇచ్చిరని చెప్పండి అఫీషియల్ న్యూస్ काम नहीं है, धंधा नहीं है, कुछ भी नहीं है। नहीं भैया, तुम्हारे दम नहीं है, सो कई को भारत को ऊपर आते हैं, तुम्हारे వాళ్ళు అప్పు घर में दम తెచ్చుకున్నారని नहीं చెప్పి है। IMF गाने का नहीं है। తెచ్చుకున్నారని చెప్పు అప్పు కూడా తెచ్చుకున్నాను ये देखो ఇంటర్నేషనల్ మాట क्या प्रॉब्लम है मालूम है क्या? उनका जो पब्लिक है ना, उनको डाइवर्ट करने का। डाइवर्ट करने के कत्ल करेंगे उनका खाना नहीं है, साले तो खाना नहीं है, पब्लिक तो बेकसूर लोग हैं तो मर जा रहे साले, तुम तो तुम्हारे मिलिट्री चला रही गवर्नमेंट, पब्लिक नहीं चला रही। आज तक एक भी पीएम नहीं बना उधर जो 5 इयर्स का टेन्यूर कंप्लीट करा उधर पाकिस्तान का। भारत का सरकार नहीं है तुम्हारे आज तक एक भी पीएम नहीं बना पाकिस्तान का जो 5 इयर्स का टेन्यूर कंप्लीट करा। नहीं होता उधर। 80 साल से नहीं है जी, 80 साल से 10 साल भी नहीं पहले है। से आर्मी अंडर में ये चलता है इनका। वो चलता అన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ మన సివిల్ భారతీయులు కూడా కొందరు చనిపోయారు వాళ్ళు అటాక్ చేస్తే. और 10 बात तो एक ही बात है जी, పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించారని నేను తెలుగులో హిందీలో इंडिया में मिला के सालों को कंट्रोल कर देना। అయితే ये देखो ఈయనకి చెప్పి నాకు 50 साल से ही हालत हो ये गया। ठहरो एक मिनट ये पाकिस्तान पूरा युद्ध प्रकटन करे ऑफिशियली कर रहे हाँ బ్రేకింగ్ अब ब्रेकिंग न्यूज में आ रहे अब क्या करना अब इंडिया बोलो क्या खामोश बैठते चिड़िया पे लेके इंडिया वाले ఎదురు దాడి చేయమంటారా? ఎదురు దాడి చేయమంటారా? సైలెంట్ గా ఉండాలి. साइलेंट रहते साइलेंट को करने का, कई को चिड़िया पे लेके बैठ के इंडिया वाले वो साइलेंट करने का कोई जरूरत नहीं। ఎందుకు కొట్టుకుంటారు అంటారు घुस के मार देते के पीओ को रिटर्न लेना चाहिए। पीओ के ऊपर अटैक करके पीओ को वापस ले लेना चाहिए। पूरा कश्मीर हम लोग को चाहिए, तुम लोग वहाँ से दूर भगा देंगे। मार के भगाना नहीं, मार के उनके घर में घुस के बढ़िया या पूरा उनको नहीं पूछ रहा। अरे आदमी है, इंसान है, माँ बाप को पैदा हुए, तुम कपड़ा खोल के तुम हिंदू है मुसलमान बोल के मारता हो। ऐसा क्यों कर? हाँ ऐसा करके 26 लोगों को मारे। हाँ सिंदूर कई को है, क्या नाम है सिंदूर है, जिसका औरत का जो तिलक निकल गया उसलिए वो सिंदूर लगा। कभी है अपना जोश पे नहीं है, अपना जबान पे नहीं है, पक्का नहीं है। कभी ये चोरों को सर का उसका हमला करते। अरे तुम हाँ के तो गलती मेरा हो गया वो तो मैं क्या करना, हमारा गलती हो गया, टेररिस्ट को पकड़ो मारो बोलना। साले तुम ऊपर बेकुछ पब्लिक के ऊपर मारते और भाग जाती। हाँ पेपर का मारे थे, कितने बेकुछ लगा मारे। ये चीज है आज दुनिया पूरा इंडिया को सपोर्ट है, एक चीन का हिसाब छोड़ के मार हाँ मार ये इसको मगर भगा के आइंदा ऐसा चीज नहीं होना। मोदी गवर्नमेंट बराबर होना वो करना है, मगर ऐसा होते गपचे बैठे तो नहीं होता है। कब तक ये करेंगे, कब तक पुलवामा अटैक करे वो करे ये करे, कब तक खामोश बैठेंगे? अब ये बार खामोश नहीं बैठना चाहिए, कर देना मारना ऐसे ही होता। उसको अंदर घुस के पीओसी ऑक्यूपाई वापस लेना चाहिए, कब्जा करके मारना मानो भाई ये पीओ को वापस ले लो और उनको बोलो भाई तुम्हारा अपना जो है तुम हटाओ उधर से। కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ అని ఉంది పిఓకే ని పెద్ద మనిషి కూడా ఏమంటారు వాపస్ తీసుకోండి, ముందు ఇండియా వాళ్ళు ముందు తీసుకొని అందులో ఉన్నటువంటి మకాం వేసినటువంటి వాళ్ళని వీళ్ళని అందరినీ ధ్వంసం చేయండి, అది ఉన్నంత వరకు వీళ్ళు అక్కడనే మకాం వేసి దీని మీద చేస్తూనే ఉంటాడు అని అంటున్నాడు ఆయన। घूमने फिरने को आता है उनको तुम ऐसे गोली मार के भाग जाता है। ఎవరిని మనోళ్ళు పాకిస్తాన్ పౌరులను ఎవరిని ఏం చేయలేదని చెప్పండి. ఇంతవరకు ఏ పాకిస్తాన్ వాళ్ళకు एक भी नहीं मारे। नहीं नहीं उन लोगों को सिखा के भेजते उधर से वो उधर के आके साथ लफड़ा करके भाग जा रहे हैं। ये देखो 22 में ये काम चल रहा है ना, ये वार हो गया ना, ये उनका मर्डर कर रहे ना, अभी तक एक आदमी का नहीं मार रहे हो ये इंडिया वाला। हाँ ये पाकिस्तान वाला ये सराउंडिंग में पूरा मार रहे, क्या होता बोलो? अभी क्या करो, उनका सबसे पास पीओ के ऑफिस ले लो और उनको बोला अभी आपको नहीं वो संभल रहा है कंट्री, वो अपना इंडिया में ऑफिस दे दो
बात खत्म करो। तुम लोग जो है वो अभी तुम्हारे को ये कंट्री समझ थैंक यू सर। ఓకే థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏం చెప్తారు? మీరు తెలుగులో చెప్పండి. మీరు ఎప్పుడైనా కానీ అన్యాయంగా అక్రమంగా మీరు అనాయాసమైన బీద ప్రజల మీద అమాయక ప్రజల మీద మీరు బట్టలు ఇప్పేసి మీరు హిందువా ధర్మా అని చంపే ఒక నువ్వు మొగోడవా నువ్వు तो एक मर्द है क्या साले तुम ऐसा बेगूसराय को माने क्या तुम्हारा दम है तो आओ फौज से फौज टकराओ जब मालूम पड़ता चोर का सर का चुप के मार के उधर से भागता इधर से मांगता अरे बेकसूर वो बॉर्डरों पे उनको इंडिया का जो लोग हैं उनको पर हमला कर ले अरे ये क्या है जी तुम्हारे दम में आओ बात करो अगर नहीं हो तो तुम्हारे गांड में दम नहीं तो आके 4 दिन का बात ऐसा हो गया ये चीज़ है बात करते फैसला होता बेगूसराय को मारे तो क्या आया था उनका जान चले गया वो दुनिया सारे से जम्मू कश्मीर उधर अच्छा आके एंजॉय करने का है उनको कपड़ा खोल के मारने की क्या जरूरत है तुम्हारे सौभाग्य की एक बात इंडिया को इस बार खामोश बैठना नहीं चाहिए बस रिटेलिएट करना चाहिए सौभाग्य की एक बात మనుషులు ఎంత ఎంత ఎక్కడెక్కడ నుంచి వచ్చి అయ్యో మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం పిక్నిక్ చేద్దామని వస్తే వాళ్ళని నువ్వు ఎంత ఘోరంగా చంపినారు అసలు నువ్వు మనిషివేనా అసలు మానవతమేనా బట్టలు ఇప్పి కొట్టేంద్రా నువ్వు నీ బట్టలు ఇప్పుతారా దేవుని గర్భంలో వచ్చినప్పుడు మంచి చెడ్డ అంతా ఒకటి రక్తం ఒకటే కానీ ఇంత కిరాతకమైనది ఎవడని మీకు పుట్టించిండు ఎవడు ఎన్నిసార్లు ఎన్ని ఏళ్ళ సంది కొట్లాడుతున్నాం చేస్తున్నాం మరి ఎప్పుడు బుద్ధి వస్తుంది మీకు ఆపరేషన్ సింధూరాన్ని మా మీద అటాక్ చేశారు ఫస్ట్ భారత్ కరెక్టే ఆపరేషన్ సింధూర్ అనే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే మా యొక్క 26 మంది భర్తలను కోల్పోయిన లేడీసు ఆమె బొట్టు చెడగొట్టింది కాబట్టి దానికి రివెంజ్ ఇది బదులా అవును టెర్రరిస్టులను చంపాడుతుండే టెర్రరిస్టులను పట్టిండ్రు చంపేసిండ్రు అమలా 9 ఏరియాల నుంచి అటాక్ చేసిర్రు పట్టుకుని చంపేసిర్రు 100 మందిని చంపేసిర్రు ఇంకా ఆపరేషన్ అవుతుంది దానికి ఏం భయపడే అవసరం లే కానీ జిందగీలో ఇది లాస్ట్ టైం అగర్ మీరు జిందగీ కూడా ఇప్పుడే ఛాన్స్ ఉంటే కాళ్ళు పట్టుకో మోదీది కాళ్ళు పట్టుకొని అయ్యా మా తప్పైంది ఇక మీద కోదని చెవులు పట్టుకో ముక్కు నేరాయి అప్పుడైతే అంతగాని అంత ముందు కాదు ఇది ఇప్పుడు మా దగ్గర అనుభవం ఉందని చెప్తారు ఏముంది వాళ్ళ దగ్గర ఏముంది లేదు తీసి కొడితే పాత కొడితే పోతాయి మనది చక్రధార్ విష్ణు చక్రధార్ है 400ది सुदर्शन चक्र हवा में है तो हवा में उड़ा दे रहे क्या है समझ रहे हो इंडिया भारत को जब का पुराना भारत नहीं है अभी हाँ हर एक चीज से टक्कर लेने का भारत है अभी इसलिए आज दुनिया पूरे हर एक चीज रशिया मालूम है कैसा रशिया सपोर्ट कर रहा हम यहाँ उड़ा दे सालों को कब तक ఇక్కడనే ఉండి కొందరు పాకిస్తాన్ ప్రేమిస్తున్నామని చెప్తున్నారు అదంతా నాటకము अभी भी थोड़े लोग MIM उन लोग क्या कर रहे हैं मालूम है सपोर्ट कर रहे हैं हम भारत को सपोर्ट कर रहे हैं ऐसा ऊपर की बात है मगर अंदर का अलग है अंधेना पाकिस्तान मुर्दाबाद भारत जिंदाबाद आई अंदर के बाद नहीं तो उसको ऊपर हो जाता नहीं तो उसको डाल देते क्यों मतलब तुम इससे पहले करे तुम्हारा हिस्ट्री नहीं मालूम क्या तुम्हारा हिस्ट्री कैसा करे मालूम है తమ్ముడు ఏమన్నాడు 15 నిమిషాలు మాకు అవకాశం ఇస్తే హిందువులను మొత్తం లేపేస్తానన్నాడు మన తమ్ముడే కదా అన్నది ఇప్పుడు వీడు కూడా అన్నదే కదా రియలైజ్ కాదు बातों से वो नहीं होता लातों से करना है उसको हाँ कभी बातों से बोल दिए अब लातों से करना है उनको जब तक भरोसा नहीं है हमारे को उनको ऊपर कब तक हम इंतजार करेंगे इस चीज़ों का हमारे को भी पब्लिक को भी ऐसा होश आ गए सालों को क्यों बोलते हो मालूम पड़ रहा अच्छा या बुरा तुम्हारे को साले तुम्हारे पाकिस्तान में जो लोग है 1 लाख देखो 1 लाख लोग तुम मरना उधर है और इधर राशन ले रहे इधर इंडिया में राशन लेके खा रहे राशन ఇక్కడ తీసుకొని తింటారు మరి ఏమనయ్యా సొమ్ము తింటారు మీరు ఏమనయ్యా సొమ్ము తింటారు किसका खा रहे किसका ये कर रहे अपन 1 लाख लोग मालूम हो रहा है लोगों को आने दो नहीं है तो अच्छे ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఇష్టంతోనూ అయిష్టంతోనూ పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అని అన్నాడు చెప్పింది శరం నయ్యాతే అని చెప్పి వాళ్ళని తిట్టిండు మీకు అక్కడ తిండి లేదు ఏం దిక్కు లేదు నీళ్ళు లేదని తిట్టిండు కనీసం ఈ విషయము ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 80,000 పుస్తకాలు చదివిండు గింతంత దేశం కొట్టిపడేస్తే పోతుందని చెప్పిండు పాకిస్తాన్ కేసీఆర్ ఆయన ఇప్పటిదాకా కూడా మరి పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అని ఆయన నోటికెళ్ళి వస్తలేదు ఎందుకంటే కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు దొంగలకు సపోర్ట్ చేసే కేసీఆర్ అర్థమైందా ఏదిలే నువ్వు ఉంటే ఇప్పుడు రా నువ్వు ఏది మాట్లాడుతున్నావు ఏ ప్రాజెక్టు కట్టి చక్కగా కట్టలే ఏది జిల్లే నువ్వు ఇది సగం నువ్వు ట్యాపరింగ్ కైసా ఎట్లా అయింది ట్యాపరింగ్ ఎన్ని కేసులు అయింది నీ ట్యాపరింగ్ ఏం చేసినావు నువ్వు
ఏం అవసరం నీకు నీ యొక్క మన తెలంగాణ ఇంత దేశం ఎందుకు ఊరిస్తారు? ఒక్క దెబ్బ కొట్టేస్తే పోతుంది. ఊరికనే కొడితే ఒక మనిషి ప్రాణిస్తే ఎంత కష్టమో తెలియదు, దాని విలువ ఏందో తెలుస్తుంది. అట్లా అనొద్దు, తప్పది. ఎవరిదైనా ప్రాణం అన్నాడు ఒక వీడియోలో, ఇంత దేశం ఏందయ్యా మీరు ఊకే టైం పాస్ చేస్తారు అన్నట్టు మాట్లాడండి. అరే దోమ చిన్నది, ఏనుగు ఎత్తు అంత ఉంటుంది, దోమ చెవులో కూడా వస్తుంది. అది అనుకోదు, తప్పు. అది చెడ్డోనికైనా వానికి తెలియలేనప్పుడు కూసబెట్టాలి, మాట్లాడాలి. లేకపోతే అప్పుడు 2 చెడులు ఇవ్వాలి. ప్రూఫ్లు ఉన్నాయా? మీరు సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రూఫ్లు ఉన్నాయా అని అడుగుతున్నాడు కేసీఆర్. మాట నిలబడే మనిషి కాదు, అర్థమైందా? ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళే మస్తు సంపాదించుకుని మామూలుకి ఎవరికి రాలి. నెక్స్ట్ ప్రధాని అయితే అంటున్నావు కేసీఆర్ ప్రధాని అయితే. నువ్వు ఊరే గడ్డ దాటవు, హిమాలయకి పోతావా? నువ్వు గడ్డనే దాటానికి చేత కాదు నీకు. అరే నువ్వు మొన్న ప్లేన్ ఎక్కడికి పోతే నీకు గుద్దలేస్తలేదు, మరి ఏ పెద్ద మాట్లాడతావు? అవు మరి నాకు హక్కు ఉంది. ఎందుకు? మేము కూడా ఓట్లు వేసినాం, అబ్బి ఓటు దాలే उसले पूछ रहे अरे बात रहे ना, अरे 4 दिन का मेला है, कब तक जाएंगे आप लोग? अरे करो, अच्छा काम करो, जाओ। मगर कब तक पब्लिक को ऐसा गोलमाल करके चाह रहे, कब तक जाएंगे आप? मगर ये करना, अच्छा रहना, बात रहना, जबान की पक्का, जैसा मोदी का सरकार अच्छा था राजशेखर रेड्डी. సరే మీరు బాగా పవర్ఫుల్ గా మాట్లాడుతున్నా, ఒక భారతీయులాగా, దేశభక్తులాగా మాట్లాడుతున్నారు. కానీ చాలా మంది యువతకు ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియదు వాళ్ళకు, నిన్న మొన్న వాళ్ళకు నిజంగా వాళ్ళకు లేదు, చదువు తెలియదు. కానీ మేము ఇప్పటికీ నాకు ఇప్పుడు 76 ఏళ్ళు, నాకు 76 years. 76 years ఇంత మాట్లాడుతారు కదా. మరి కొందరు IPL కోసం మన క్రికెట్, సినిమా హీరోల మీద, లేకపోతే ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా ఇన్స్టాగ్రామ్ లలో రీల్స్, రమ్మీ, పేకాట, బెట్టింగ్ యాప్స్, గేమ్స్ ఆడుతారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు పోరగాళ్ళకు? ఏం పోరగాళ్ళ తెలివి తెచ్చుకోండి. ఇంకా ఎక్కడ తింటుండ్రో, ఏ ఇంట్లో తింటుండ్రో ఆ ఇంటి పాట పాడాలి. ఇక్కడ తిని వాళ్ళ పాట తాగే తినేది మొగన్ పాడని బిన్నెటి పాట అనొద్దు. ఎక్కడ తింటామో భర్తకు సేవ చేసుకొని బతకాలి. నువ్వు ఎన్నేళ్ళు చేస్తావు, ఎన్నాళ్ళు బతుకుతావు, జీతం అంతా నువ్వే బతావా? భూమి మీద నువ్వే బతావా? దేని గురించి పట్టించుకుంటారు? మరి ఎందుకు నీకు మీ జీవితం ఎందుకు మరి పెడతాం కదా? మరి సినిమా అల్లు అర్జున్ మహేష్ బాబు ఫోటోలు పెట్టుకుంటారు, వాళ్ళు జవాన్ గా యాక్టింగ్ చేసారు కదా. అల్లు అర్జునే నిజమైన జవాన్ అనుకుంటారు, మహేష్ బాబే నిజమైన జవాన్. నీకు అయితే మొన్న వాడు చచ్చితే వానికి ఏం చేసిండంటే, అల్లు అర్జున్ ఏం చేసిండంట? అల్లు అర్జున్ ఏం చేసిండు? ఏం చేయలే. ఆడు చచ్చిపోయినాక పోయిండు, నీవు ఎంజాయ్ తీసుకుపోయి లోపల వేయలే. వీళ్ళకి చేత కాదు. ఏం లాభం? యువత జవాన్లు హీరోలా లేదంటే సినిమా వాళ్ళు హీరోలా? జవాన్లు హీరోలు. ఇదే సినిమా జవాన్ ఉంటేనే ఇది ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తుర్రు జవాన్లు. మన దేశాన్ని మనం ఇంత సుఖంగా ఇక్కడ తిని పండుకుంటున్నాం అంటే వాళ్ళ దయ. వాళ్ళ సోల్జర్ మనల్ని సేవ చేస్తున్నారు. వాళ్ళకు కోసి ఇచ్చిన ముంగల చేసిన అంత ఇది చేస్తారు. నువ్వు వాళ్ళకి తింటావు, ఇలా పాట పాడతావు. భార్య పిల్లల్ని తల్లి తండ్రిని వదిలేసి మన కోసం రాత్రి బగళ్ళు చేస్తుండ్రు. వాళ్ళ గురించి చేయాలి ఏమైనా చేస్తే, వీళ్ళకి ఇచ్చేది కాదు. అది అర్థం చేసుకోవాలి. ఏ సినిమా హీరోలు ఎవ్వడేం కాదు, వేస్ట్ కాదు. వీళ్ళు ఏంటంటే ఈ జవాన్లు ఎంత చేస్తున్నారు, వాళ్ళు ఒక్క రోజు ఎంత వాళ్ళకి సేవ చేసినా అని అది మన ధర్మము. మన పుట్టిన గడ్డకు సేవ చేసి చనిపోయిన భారత ఆర్మీ వాళ్ళకు కూడా మన అందరం చేయాలి, కంపల్సరీ చేయాలి. అది ధర్మం. అది ధోనికి సిక్సర్ కి నీ డబ్బులు ఇచ్చిండ్రు, మన ఆర్మీ జవాన్ కి 6 బుల్లెట్ అయితే సూపర్ అసలు. అది ఇప్పుడు పాపం చాలా పేద కుటుంబాలు ఉన్నాయి జవాన్లకు కూడా, చనిపోయిన వాళ్ళకి సాయం చేయమంటారు వద్దంటారా? చేయాలి, కంపల్సరీ చేయాలి. అది ధర్మం. అది మనము ఇంత సుఖంగా వండుకుంటున్నామే, మరి ఆయన సేవ చేసి మనం రక్షిస్తుండే, మళ్ళీ ఆయనకేం చేయాలి? మనం చెయ్యాలి. ధర్మము హిందూ ధర్మం ఏం చెప్తుంది? ఒకరికి అన్యాయం చేయొద్దు. ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు చేయాలి. కానీ ధర్మము. మురళీ నాయక్ అని ఏపీలో జవాన్, మన ఏపీ జవాన్, అక్కడ అంటే తెలుగు జవాన్, ఆయన అన్నాడట ఒకరోజు ముందే, నేను చచ్చిపోయినా సరే కానీ నేను రాను, యుద్ధం జరుగుతుంది పెద్ద మొత్తంలో, నేను ఒకవేళ చచ్చిపోతే భారత జెండా నా బాడీ మీద ఉండాలి, అది నేను చెప్పలేనని చెప్పి ఆయన మాట్లాడి పెట్టేసిండట. 14 మంది అవతలను చంపి ఆ లోకోడు వెనుక నుంచి లాస్ట్కు చేస్తే చనిపోయాడు. అది అయితే అట్లాంటి జవాన్కు యువత అట్రాక్ట్ కాకుండా సినిమా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. ఏం చెప్తారు?
ఈ జనరేషన్ కు పిచ్చి. హీరో ఏం చేస్తాడా, నీకేమైనా ఇస్తాడా? వాడు నువ్వు బిచ్చం వేస్తే బతుకుతున్నాడు హీరో. అర్థమైందా? మన కష్టంతో బతుండు. ఒక్కసారి బ్యాంక్ చేయండి, ఏడ ఉంటాడో చూస్తాం. ఈ ప్లేన్లు ఇవన్నీ కోట్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? ఎట్లా మనం లేని వాడు ఎట్లా వస్తుండో అది గ్రహించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయా? నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఒక ఇల్లు నాకు లేదు. మరి నువ్వేంద్ర ఎక్కడ వచ్చి నిన్న మాన జుమ్మా ఆడదిని కాలే, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? కనీసం వాళ్ళు ఆ సినిమా హీరోలు బయటకు వచ్చాన్న ఇగో భారత జవాన్ జై అని అంటలేరు, భారత ఆర్మీ జై అని అంటలేరు, కూడా అంటలేరు. ఎందుకంటారు? వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ పెడతలేరు. వాడు సినిమాకేమో ఆడియో లాంచ్, మళ్ళా సినిమా రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్. నేను ఒకటే చెప్తా, తెలంగాణ గవర్నమెంట్ చెప్తా, ఈ దుర్మార్గులు ఎంత డబ్బు సంపాదించారో మన దేశం మీద, దాన్ని కబ్జా చేసి నీ నార్మల్ ఉంటాడు చూసుకోవాలి. ఇది ఇవ్వాలి, ఎవరైనా చేస్తావు మంచి చేస్తావు, ఇక తింటావు ఇక్కడిది, పాట పాడతావు అక్కడిది. ఎవర్రా మేము కష్టపడుతున్నాం. నేను ఎన్నో సినిమాలు చూసి ఎన్నో చేస్తాను, రాత్రి పగలు చేస్తే అది ఇప్పటికైనా జనాలు తెలుసుకోవాలి, మంచి చెడ్డ తెలుసుకోవాలి. మన జవాన్లు మనకు ఇంత కష్టపడి మనకు చేస్తుండ్రు కదా, వాళ్ళ గౌరవం ఇవ్వాలి, మనకు సాయం చేయాలి. వాళ్ళకు చేస్తేనే మనం ఒక భారతదేశం ఒక పౌరులము, లేకపోతే మన జీవితం ఇది వేస్ట్. రైట్ మాట్లాడతారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత మరి అప్రమత్తంగా ఉండాలనా వద్దా? అసలు ఇక్కడ ఇది మా బార్డర్ కాదనుకుంటురా? మరి రాజస్థాను, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ బార్డర్ అనుకుంటారా? అసలు యూత్ ఎట్లా ఉంది? ఇది ఎవరిది కాదు. అది నాది అంటున్నారు. నాది అని ఎవరు తీసుకుపోరు. అనవసరంగా మనుషులం చంపుకుంటున్నారు. అదేంటి? మనం ఏం చేసుకుంటున్నామంటే దానికి పోరాటానికి మేము సిద్ధం అంటున్నారు. ఏం చేస్తున్నారు? వచ్చి అటాకులు చేసుకొని ఏం చేస్తారు? ఒక మనిషిని వచ్చి అనవసరంగా 10 మంది చంపేసారు. ఎందుకు అది చేసినట్టు? అది మనం ఎంటర్ అయినట్టు. అది మనం చేస్తున్న అక్కడ వారు కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. అక్కడ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ గురించి మనం అప్రిషియేట్ చేయాలి. మేము ఎందుకు అంటున్నామంటే సందర్భంగా అడుగుతున్నాం. వినండి, ఒక్క నిమిషం వినండి అన్న. మీరు వినండి అన్న, మీరు వినండి. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు చాలా మంది సినిమా హీరోల ఫోటోలు పెట్టుకోవడం, క్రికెటర్ల ఫోటోలు పెట్టుకోవడం చేస్తారు. ఇప్పుడు భారత ఆర్మీ ముఖ్యమా, మనకు సినిమా వాళ్ళు, క్రికెటర్లు మోస్ట్ ఇంపార్టెంట్? యువతకు చెప్పాలని అడుగుతున్నా. యువతకు చెప్పాల్సినది ఏంటంటే, మనకు భారతదేశం, మన ఇండియా, మనం ఎలా ఉండాలి, యూనిటీగా ఉండాలి. మనం అది పెట్టి, ఈ ఫోటోలు పెట్టి, వీధి పెట్టి, ఈ షో పుట్టప్పులు, ఆ షో పుట్టప్పులు ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది ఏంది? మన ఇండియాలో మనం బతుకుతున్నాం. మనం ఇండియాని ఎలా ఉండాలి, అంతేగాని ఇంపుకోవడాలు పనికిరావు అవి. అదొకటి. ఇంకొకటి ఏంది, ఇవాళ రేపు ఏమైంది, నేను గొప్ప అని పొలిటికల్లో అవి ఒక అడ్వర్టైజ్మెంట్ పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించిందన్న. ఇప్పుడు భారత ఆర్మీని ఏం చేయమంటారు? భారత సైన్యాన్ని ఏం చేయమంటారండి? ముందుకు రావాలి. ఎదురుదాడి చేయాలా? శాంతియుతంగా ఉండాలి. శాంతియుతంగా ఉంటే కాదు. శాంతియుతంగా ఎందుకు ఉండాలి అంటే, మనం 10 మందిని మనం పోయి వాళ్ళని చంపామా? వెళ్ళి చంపామా? మనం చంపలేదు కదా. మనం ఏంటంటే శాంతియుతంగా ఉండాలంటే ఇంకా ఎక్కువ కావచ్చు. సైలెంట్ ఉంటే మొత్తం మనం ఎందుకు జరిగింది ఏంది అనేది మనం దానికి చూసుకోవాలి. అది చెప్పండి అన్న. మీరు ఎట్లా శాంతియుతంగా ఉండాలంటారా, ఎదురుదాడి చేయమంటారా? అసలు ఏం చేస్తే యుద్ధానికి ముగింపు ఉంటుంది? చూడండి, మోడీ గారు వచ్చినప్పటి నుంచి మనకు మన భారతదేశము ప్రపంచ దేశంలో అగ్రస్థానం పోయి, ప్రపంచ దేశాలు మనకు ఏం చెప్తున్నాం, మనం చెప్పినవి వినే విధంగా తయారు చేసి అతను ఈ విధంగా మన దేశం గురించి, మన దేశాన్ని రక్షించే విధంగా చేస్తున్నాడు. కానీ మన భారతదేశంలో ఇప్పటి వరకు మన పౌరులు ఏ విధంగా అంటే ఆర్మీకి ఎంత సపోర్ట్ చేసి మనం ఆర్మీని మొత్తం ఆర్మీ ఏ విధంగా మనకు ఏ విధంగా రెడీ ఉందంటే కూడా ఆర్మీని మన యూత్తో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మేము కూడా అప్పుడు యూబీబీపీలో పనిచేస్తాము, మన దీంట్లో ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాము. దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడైనా సరే మమ్మల్ని కూడా ఎనీ టైం మాకు 24 hours ఎప్పుడన్నా మాకు పిలుపు వస్తే మాత్రం మేము దేశం గురించి దేనికి మేము రెడీ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. యువతను అప్రమత్తం చేయండి సార్. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉండమనండి. అనుమానాస్పద వ్యక్తులను పోలీసు వాళ్ళకి చెప్పమని చెప్పండి. ఓకే సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అన్నున్నాడు, అప్పట్లో మన ఎంపీ ఎలక్షన్లో మాట్లాడినప్పుడు ఫుల్ వైరల్ అయిన అన్న వీడియోలు మామూలుగా లేవు. ఒకటే అడుగుదాం, 1 నిమిషంలోనే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ భారత్ పైన పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పుడు భారత ఆర్మీని ఏం చేయమంటారు? ఏమి లేదు, ఆ రోజుల్లో కరియప్ప చెప్పినట్లుగా పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేస్తేనే అప్పుడు ఇండియా శాంతి పడుతుంది, ప్రపంచ దేశాలు కూడా
హాయిగా ఉంటాయి. ఎందుకంటే టెర్రరిస్టులే వాళ్ళు. మరి వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలంటే మనుషుల్నే చంపమంటారా, లేదంటే అక్కడ పాకిస్తాన్ ఇప్పుడు మనల్ని చంపుతలేరా, వీళ్ళు చంపుతలేరా, ఇప్పుడు చంపుతలేరా? యుద్ధమైనప్పుడు ఒక రాజు చచ్చిపోతాడు, ఒక రాజు బతుకుతాడు, అంతే. అంటే మనం పాకిస్తాన్ స్వాధీనం చేసుకోమంటారా, పాకిస్తాన్ చుట్టూ ఒక గోడ కట్టి ఎవరు స్వాధీనం చేసుకున్నా అని కూడా ఆ యొక్క ఫిగర్ అనేది పాకిస్తాన్ అని లేకుండా అది హిందుస్థాన్ లోపల కలుసుకొని ఒకటే ఫిగర్ అంటే ఉండాలి. మనం చెప్పినట్లు కూడా అక్కడ ప్రజలు ఉండాలి. అదే ఇప్పుడు అనుభవం ఉంది, మేము అనుభవం వేస్తామంటారు పాకిస్తాన్ వాళ్ళు. వాడు అనుభవం వేసుకు మొదలు వాడిని అనుభవం మీద మన బాంబు వేస్తే అయిపోయాయి. అంతేనా? మరి ఏముంది ఆడ వాడు చేసేది, వాడు ఏడైతే అణు బాంబులను స్టోర్ చేసి పెట్టిండో ఆ స్టోర్ ప్లేస్లోనే మన ఆటమిక్ బాంబు వేస్తే అయిపోయాయి. అది పేలుతుంది, ఇది పేలుతారు, చేస్తారు కొడుకులు. అసలు యూత్కి ఎవరికైనా మరి దీని పట్ల చర్చ జరుగుతుందా? మీకున్నంత అవగాహన ఉందా యువతలో? ఎందుకు లేదు ఈ మధ్య అంటే మన అన్ని మతాలు సమానము అన్ని అంటే మన దేశభక్తి అనేది ఏ పాఠ్య పుస్తకాలలో చెప్తలేరు వీళ్ళు. అప్పటికి రాజులు వాళ్ళ గురించి చరిత్రలు చెప్పుకుంటూ వస్తుంటుంటే మనకేదో భావం కలుగుతుంది. అది లేనే లేదు ఇప్పుడు. అదే అన్న, కుల పిచ్చి ఉన్నంత కానీ దేశ పిచ్చి ఉన్నట్టు కనబడతలేదు. ఏం చెప్తారు మీరు? అందుగురించే చిన్నప్పటి పిల్లలని పాఠ్య పుస్తకాలకు వెళ్ళి తయారు చేసుకుంటూ రావాలి. కొందరికేమో కుల పిచ్చి, కొందరికేమో రాష్ట్రం పిచ్చి, కొందరికేమో జిల్లా పిచ్చి. ఆ కుల పిచ్చోడు ఉన్నాడు, పదవి పిచ్చి వానికి అంతే. అక్కడ నీ బీసీలు డివైడు, ఎస్సీలు డివైడు, అన్ని డివైడ్స్ వస్తున్నావా? వీళ్ళందరూ ఎంతమంది మెజారిటీ వస్తే నేను గెలుస్తాను, నేను పదవి అనుభవిస్తాను, సంపాదించుకుంటాననే ఉద్దేశంతోనే ఈ విభజనలు. అంతేగాని దేశ ప్రజలంతా ఒకటి హిందూయిజంగా ఇది కలగాలి. యుద్ధ సమయంలో యుద్ధం కోసము, జవాన్ల కోసము, భారతదేశం కోసం ఆలోచించకుండా ఇంకా తులం బంగారం కోసము, గొర్రెలు రాలేవను, పెన్షన్ రాలేదను, ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు జవాన్ల కోసం ముఖ్యమా? ఇప్పుడు రాజనీయ నాయకులు నేను చెప్తున్నా కదా, వాళ్ళు సోమరులను చేస్తున్నారు. ఒకవేళ నేను చెప్తాను చూడండి, ఒక్కొక్క వైన్ షాప్ ఆడ చూడండి, ఆడ షాప్ జరగక మధ్య కూర్చుంటుంటారు. వైన్ షాప్ జరగక మధ్య కూర్చుంటారు కాదు. జవాన్లు అక్కడ బార్డర్లో యుద్ధం చేస్తే కొందరు పొద్దున్న లేవంగానే వైన్స్ కూడా కూర్చుంటుండ్రు. చూపెడతాను నేను. నిజమంటారా? నిజమే ఈ మాట. లేవంగానే కొన్ని జాగాలలో, అన్ని జాగాలలో కూర్చుంటుండ్రు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళాలు గిన్నెలు ఎక్కడో కష్టపడి చేస్తారు. పింఛన్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, వస్తున్నాయి. పుణ్యానికి దీన్ని పెద్దగా అవుతుండ్రు, తాగుతుండ్రు, సస్తున్నారు. మరి ఇలా దేశభక్తి నేర్పించకుండా తాగుడు నేర్పించింది. మరి వాళ్ళ పదవి కావాలి కదా వాళ్ళకు. ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్, చెప్పండి. మళ్ళీ దొరకడని పోతాను. దొరకడే ఇంటికి ఒక్కొక్కరికి 5 నిమిషాలు మాట్లాడలే అంతే. చెప్పండి సార్. ఇప్పుడు మరి భారత ఆర్మీని ఏం చేయమంటారు? ఎస్పెషల్గా అజిత్ దోవల్ ఏమంటున్నా అంటే, మేము బయట వాళ్ళనన్నా గెలుస్తాం కానీ శత్రువుని ఓడగొడతాం, పాకిస్తాన్ వాడు కానీ ఇంకోటి కానీ మాకు లెక్క కాదు. కానీ ఇక్కడనే భారతదేశం నుండి ఈ గాలి పీల్చి ఈ అన్నం తిని పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటోళ్ళు, పాకిస్తాన్ ప్రేమించేటోళ్ళు, టెర్రరిస్టులకు సపోర్ట్ చేసేటోళ్ళు, ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు జమైర్రు. వాళ్ళని మేము ఏం చేయాలంటున్నారు? అదే మొదలు వచ్చిందే సమస్య. ఆడ ఇంట్లో ఉన్న శత్రువును మొదలు నాశనం చేయి. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదు. అది వెంటనే ఉన్నది. అది ఒకటే మాట. ఫస్ట్ ఏ రాష్ట్రాల ఎవరు ఉన్నారు వాళ్ళను అంతమొందించి బయటికి పోయి ఏం చేసినా నడుస్తుంది. వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు బాగా చూస్తున్నాయి మనల్ని. మోదీ స్టెప్ చేయారంటే ఒకటే రోజులో అందరు ఖతం అయిపోతారు. అది నాట్ స్టెప్ దట్. వాళ్ళు ఏం చేస్తారు అంటే చూస్తురు, ఏమి ఇవ్వకుండా నాశనం చేయాలి, ఆకలితోటి అనుమతించారు. ఇప్పుడు వీళ్ళంతా పైసా బయటికెళ్ళి వస్తే బయటికెళ్ళి వచ్చిన పైసా అంతా ఎవరికి ఇస్తారు? ఉగ్రవాదులకు ఇస్తారు. ఉగ్రవాద స్థావరాలు ప్రార్థనా మందిరాల్లో మనకు ఇక్కడ తెలియనికి ఏం లేదు. ఇక్కడ పాకిస్తాన్ ఇచ్చినప్పుడు మన పెద్దలు దాన్ని ఓటాకు లేకుండా చేసేది. ఓటాకు ఇచ్చి వీళ్ళు ఇంత పొడవు అంత పొడవు అంటారు. ఓటాకు తీసుకుంటే ఆయనకి జీవించే హక్కే లేదు. కుల ప్రస్తావన అంటే అది నిర్మూలం అయితే దేశం ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కులం ఉంటుండే యుద్ధ సమయంలో కూడా కుల మీటింగ్లు, యుద్ధ సమయంలో అంటుకపోయింది, రక్తంలోనే కులం అంటుకపోయింది. ఉండండి సార్, యుద్ధ సమయంలో 10 రోజులు 10 రోజులు కాదు. ఇప్పటికే కానీ మంచి వ్యక్తికి
మంచి గుణం ఉంటుంది, వాడు ఒకటే మాట మాట్లాడతాడు, 100కి ఒక మాట మాట్లాడాలి. అంతేగాని వాడిని నువ్వు ఏం చేస్తావు, కంట్రోల్ చేస్తావా? పిచ్చోని చేరుతా రాయి, అది ముందర నుంచి రావాలి. నువ్వు ఔరంగజేబు చరిత్ర ఎందుకు మనకు, ముస్లింల చరిత్ర ఎందుకు, గాంధీ నెహ్రూ వాళ్ళని ప్రోత్సహించారు. అందుకోసమే అది అన్ని పుస్తకాలల్లో మన చరిత్ర ఉండారు, కానీ వాళ్ళు పాడు పనులు చేసిన వాళ్ళ చరిత్ర ఎందుకు? చరిత్రనే మొత్తం తీసేయాలి పుస్తకాలకెళ్ళంటారా? అస్సలు తీసేయారే, నీకు అవసరం ఏమున్నది? వాళ్ళు పోయిర్రు, రాజ్యం పోయింది, అన్నీ పోయింది. అక్బర్ చక్రవర్తి లేదు, నిజాం లేడు, ఎవరు లేరు. ఉన్నోళ్ళు ఎవరు మంచి పని చేస్తారు వాళ్ళది. 2 లేడీస్ దేశానికి ఎంతో సేవ చేశారు, వాళ్ళని ప్రోత్సహించు. అలాంటి వాళ్ళు తయారు కావాలని ప్రోత్సహించు. మనం ఏదో చెప్తున్నాం, ఏదో అవుతుంది కానీ కాదు. తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. నా కాన్సెప్టే అది. ఇప్పుడు వ్యోమికా సింగ్, ఖురేషి అని 2 మహిళా ఆఫీసర్లు ఒక హీరోయిజం లాగా వెళ్ళి ఎవరైతే మన 26 మంది భారతీయులను పర్యాటకులను చంపారో వాళ్ళు ఆ టెర్రరిస్టులను, ఆ స్థావరాలను వాళ్ళను హతం చేశారు. అవును, అదే కదా, ఒక నిమిషం. వాళ్ళను హీరోగా చూడకుండా ఇంకా ఇప్పటికి కూడా మన తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్, మహేష్ బాబు లేదంటే ఆ క్యారెక్టర్ ఎవరు వేసారో వాళ్ళ పేరుకి ఎక్కువ కంటే వీళ్ళకంటే వాళ్ళ పేరు ఎక్కువ. సినిమా వాళ్ళనే నిజమైన ఒక పిచ్చి సినిమా అంటే ఇండస్ట్రీ పిచ్చి అయిపోయింది. ఫస్ట్ రాజమౌళి వీళ్ళు క్రైమ్ ఎవరైతే తీస్తారో వీళ్ళని చంపారు. వీళ్ళే డేంజర్ అంటారు, వీళ్ళే దొంగలు. పిస్తోల్ పట్టినారు. అవును, ఎవరికి చిన్నపిల్లవానికి పిస్తోల్ చూస్తే సంతోషం. అది ఏమైతుంది ఏం లేదు, దాని ప్రస్థానం ఎరుకున్నది ఎవరికైనా. అది నువ్వు సినిమాలు మొదలు దానికి బేసిక్ నాలెడ్జ్ ఉంటట్టు, ఎవరికి మెసేజ్ ఇస్తట్టు ఉండి. అది ఇప్పుడు రాజమౌళి తీసిండు 666, అల్లూరి సీతారామరాజు ఎప్పుడు పుట్టిండు, భీమ్ ఎప్పుడు పుట్టి ఆయన చీత చేసి మళ్ళా అల్లూరి సీతారామరాజు వేషం వేపిస్తావు. మళ్ళా వానికి వేషం వేసేది కాక అల్లూరి సీతారామరాజు తుపాకులతో అయినాక బానిసై బతుకుతాడు అల్లూరి సీతారామరాజు. ఇట్లా అనగానే 80,000 పుస్తకాలు చదివినట్టు చదువుతాడా? ఆయన 80,000 పుస్తకాలు. ఆయన ఒక్క మాట కూడా జై భారత్, ఆర్మీ జిందాబాద్, జవాన్ జిందాబాద్, జై జవాన్ ఇట్లా ఏది అసలు అంత పెద్ద జాతిపిత అని చెప్పుకునేటోడు ఒక్క మాట కూడా బయటకు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? ఫస్ట్ అన్ని ఫేక్ నోట్లు, జాలీ పాస్పోర్ట్లు, ఇది నరంలో వాకిపోయింది. వాడు ఏంది అనేది ఎవరికి తెలియదు. నీకు పిచ్చోని చేతిలో రాయట్లను అట్లా చేసేసి ధ్వంసం చేసారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏం లేదు, నేను వస్తా. ఓన్లీ రాజకీయంలో నేను ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టరే ఉండాలనా? వేరే వాళ్ళు ఉండొద్దా? నువ్వు వచ్చి మాట్లాడప్పుడు రాక మాట్లాడకు. సీట్ మీద వచ్చినాక ఏమన్నా మాట్లాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీలో ఈ చెత్త సినిమాలు తీస్తే కాలబెట్టేశారు, వాళ్ళని కూడా ఉంచొద్దు. ఈ చెత్త సినిమాల వల్లనే అవును, మళ్ళా ఈ స్పిరిట్ ఏంది, దేశభక్తిని పెంపొందించే సినిమాలు లేవు, ఏది లేదు. డ్రగ్స్, గంజాయి, రేపులు, మర్డర్లు, రక్తము, వైలెన్స్, ఇల్లీగల్ కాంటాక్ట్ వచ్చింది. బూతులు. దుల్కర్ సల్మాన్ తండ్రి చెప్తుండు, ఒక ముస్లిం అయినా చక్కని మాట చెప్తుండు. ముస్లింలలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు. వాడు ప్రాణత్యాగం చేసిండు. ఆ 26 మందిలో ఒకడు ఆడు ఉన్నాడు, వ్యతిరేకిస్తే ఆయన చంపేశారు. ఇప్పుడు ఖురేషి అనే ఆఫీసర్ కూడా ముస్లిమే. 100 మంది ఉగ్రవాదులను చంపేసి వచ్చింది. అదే దాన్ని దేశభక్తి అంటారు. నేను నమో భారత్ అనగానే కాదు, నీ రక్తంలో నమో భారత్ ఉండాలి, నీ విధానంలో ఉండాలి. జై శ్రీరామ్ అనగానే వెనకకు పోయి నువ్వు తాకుండా కూర్చుంటే ఎవరేమంటారు? నీ నరాల భక్తి, దేశభక్తి, కుల ప్రస్తావన ఎవరు చేయొద్దు. అందరూ సమానం. ఆయన సమానం లేని వాళ్ళు, సమానత్వం ఎందుకు? అది సామాజిక బయటకు రమ్మంటారా? ఏం చెప్తారు సార్? ఇప్పటికి కూడా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ఇదంతా చిన్న చిన్న కథ. కానీ బాబు చెప్పిండు వాడు జాతిపిత అని,
ఒకటి కేసీఆర్ కథ ఇచ్చిపెట్టు కానీ జాతిపిత దొంగవాడు భారత రాష్ట్ర ప్రధాని అయితే లక్ష్మణ్ బాబుజీ ఉన్నాడు, దేశానికి నేను ప్రధాని జాతిపితలయ్యా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడే కదా కేసీఆర్ ఇలా విడిచిపెట్టేసాయి. మళ్ళీ మొదటి సీఎం అయిపోయినాక భారతదేశానికి ప్రధాని అవుతారు, నెక్స్ట్ ప్రధాని అవుతారు. ఇప్పటికైనా ఏడేడ పచ్చగా ఉన్నదో ఆడ దోసుకొని నా ఇంట్లో పెట్టుకుందాం అనుకోండు. అది మళ్ళా దేశం అంతా నా గుప్పిట్లో ఉండాలని అనుకున్నాడు. అందులో ఒక్క పని కూడా మంచిగా చేస్తే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టి 125 దాన్ని దేనికి పనికి వస్తుంది? సామాన్యుడు పోయి పూలదండ వేయగలుగుతాడా? ఇంతమంది అంబేద్కర్ ఉన్నాడు, ఆడనే ఉండాలి అంబేద్కర్. సరే సరే ఓకే సార్, మీరు చెప్పండి వారి గురించి. ఇప్పుడు ఆయన నేను మాట్లాడకపోతే నాకేం సోక్ కాదు కానీ ప్రధానమంత్రి అయితే అన్నాడు. పాకిస్తాన్ కోసం కూడా గింతంత దేశము ఏందో టైం పాస్ ఓకే అవన్నీ అది కానీ వార్లు అనేది ఒకటి దానంత వేస్ట్ కథ లేదు. ఎందుకంటే ఈవెన్ ఇంట్లో పిల్ల మొగడు కొట్లాడుకున్నా సంసారం ఖరాబ్ అవుతుంది. 2 బస్తీలు కొట్లాడుకున్నా కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అవుతారు. సిటీలు కొట్లాడుకున్నా సిటీలు అవుతారు. ఇట్లా దేశాలు కొట్లాడుకున్నా దేశాలు అవుతారు. వారు అనేది 100% వేస్ట్ అని. ఇప్పుడు ఉన్నారు ఇక టెర్రరిస్టులు ఉన్నారు అంటే 26 మంది వచ్చి కాల్చిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో అటాక్ చేసిండ్రు అప్పుడు WTCని, వాడు ఊకున్నాడా? వాడేమో చేసిండు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలెస్టైన్ అని నడుస్తుంది. వాడు హమాస్ వాళ్ళు టెర్రరిస్ట్ అని వాడు మొత్తం గాజా సిటీనే లేపేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు ఏడుస్తున్నారు మాకు హమాస్ వద్దు అని. వాళ్ళ పిల్లలు చచ్చిపోతున్నారు, మొగలు చచ్చిపోతున్నారు, తిండి దొరుకుతలేదు, నీళ్ళు తాగానికే లేవు, బిల్డింగ్లన్నీ బాంబులతోటి అయిపోయింది. ఇప్పుడు వారు అనేది మంచిదే కాదు. ఈ టెర్రరిజం అనేది ఇప్పుడు లీడర్లు ఏమన్నా తప్పు చేస్తే యుద్ధం మంచిది కాదని అందరికి తెలుసు, టెర్రరిస్టులు మంచోళ్ళు కాదని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు మన పరిస్థితి చేయి దాటిపోయింది. పాకిస్తాన్ పూర్తి యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు భారతదేశాన్ని ఎదురుదాడి చేయమంటారా, శాంతిగా ఉండమంటారా? ఇప్పుడు వాడు కొడుతుంటే వీళ్ళు ఎట్లుకుంటారు? ఎవరైనా ఊకోరు కదా. ఇప్పుడు నిన్ను ఎవడన్నా కొడుతుంటే నువ్వెట్లుకుంటావు? వాడు చేసి వీళ్ళు చేయవలసిందే. కానీ ఆ టెర్రరిస్టము అనేది ఏమొస్తుంది? ఇప్పుడు మనుషులు బతుకుండగానే ఒకనికి పిల్లం బాధ, ఒకనికి ఫైనాన్షియల్ బాధ, ఒకనికి హెల్త్ బాధ. మొన్న భూకంపం వచ్చే బ్యాంకాక్, మయన్మారు ఎంతోమంది చచ్చిపోయి, ఇండ్లు కూలిపోయి, తిండికి లేదు. ఇప్పుడు న్యాచురల్గా కూడా ఎన్నో ఉన్నాయి బాధలు, కొలువు లేవు. టెర్రరిజము అనేది నా కొడుకులకు మీకు ఎవరితోటి బాధ? లీడర్ తోటి బాధ ఉంటే లీడర్ని చంపు నువ్వు పోయి. మరి ఆడ ఎట్లా దొరకాలి? లీడర్ కూడా టెర్రరిజం అనేది భారత్ ఇప్పుడు అన్న వీళ్ళు కూడా ఆపరేషన్ సింధూర్ అని ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ స్థావరాన్ని కూల్చేసి వచ్చిర్రు. కానీ పాకిస్తాన్ వాళ్ళు అంటే సివిలియన్స్ మీద వేస్తున్నారు. టీవీ న్యూస్ సివిలియన్ తప్పు కదా. ఇప్పుడు వీళ్ళేమో టెర్రరిస్టులను చంపుతున్నారు. వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్టులను వాళ్ళే చంపాలి, కానీ అరే వాళ్ళే పోషిస్తున్నారు పాకిస్తాన్ అని చెప్తున్నారు. చెప్పిండు కదా, మినిస్టరే చెప్పిండు, మేమే పోషిస్తున్నాము, మేమే అన్ని చేస్తున్నాము, నీ చేస్తున్నాము అని. కానీ ఎంతైనా కానీ అన్నట్లా ఇప్పుడు మాట్లాడినట్లా వాడు కొడుతుండు అంటే వాడు 10 కొడితే మనం ఒక 2 కొడతాం కదా. మనం 10 కొడితే వాడన్నా 2 కొడతాడు కదా. కొట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకు జ్వరం వచ్చిపోతుందని తెలిస్తేనే మనం రప్ప టాబ్లెట్లు మింగుతాం. అంటే మనకి ఏం కావద్దని. అట్లాంటప్పుడు వారు అన్నాం. కానీ వారు మాత్రము రిలయబుల్ కాదు. ఎందుకంటే వాడితోని చెడుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవడు ఆపలేడు అన్నారు. యుద్ధాన్ని ప్రకటించిండు. ఇప్పుడు జరిగేదాని గురించి యువతకు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ జవాన్లు కూడా భారతదేశంలో కూడా కొందరు పాకిస్తాన్కు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ పాకిస్తాన్ ప్రేమికులకు ఏం చెప్తారు? ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. నాకు ఒక్కటి చెప్పు బ్రదర్, చెడు ఎక్కడ లేదు.
ఒకటే ఒక అన్న, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తారు, కానీ భారత్ లో ఉన్న వాళ్ళు కొందరు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో పాకిస్తాన్ జెండా ఎగరేసినోడు ఉన్నాడు, మన ఇంట్లో పెట్టుకో, ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పెట్టుకో, వీళ్ళకి మన అన్న మన తమ్ముడే మనం మాట్లాడినాడు అన్న. ఇవన్నీ వేరన్న, ఒక దేశానికి యుద్ధం జరిగేటప్పుడు ఇప్పుడు అన్నదమ్ముల పంచాయతీ కాదు ఇది. ఇప్పుడు అట్లా చెప్తున్నా, అన్నదమ్ముల పంచాయతీ కాదు, పంచాయతీ వేరన్న, అది కాల్ చేస్తారు. ఇప్పుడు అన్నదమ్ములు మాట్లాడకపోతే 10 ఏళ్ళు మాట్లాడవు, 20 ఏళ్ళు మాట్లాడవు, చచ్చిపోయినా మాట్లాడవు. వాళ్ళు ఇప్పుడు ఫుల్ చేస్తే మనం పోయి ఫుల్ చేయాల్సి వస్తుంది, చేయాలా, ఫుల్ చేయాలా. ఒక ఫైనల్ మాట చెప్పండి. పోతులూరి వీరబ్రహ్మ చరిత్రలో ఫస్ట్ నాశనం అయ్యేది ముస్లిం. వాళ్ళకి వాళ్ళు కొట్టుకునేది వస్తారు. ఇప్పుడు అదే అవుతుంది. అంతర్యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ లో. అవును, నీకు తెలియదు వాళ్ళు ఎంతమంది ఎన్ని చేస్తున్నారు. వాళ్ళే ఉగ్రవాదులే చంపేసారు వాళ్ళని. ఉగ్రవాది ఇంకోళ్ళని చంపితే మామూలు వ్యక్తిని అది కాదా? నేను అంటున్నా వాళ్ళని నాశనం అవుతారు. ఫస్ట్ హిందూ ధర్మం అనేది దేశం కాదు, ప్రపంచంలో ఉన్నది. ఆ హిందూ ధర్మే కాపాడుతుంది. ఇప్పుడు ఇంత సీరియస్ మ్యాటర్ అనుక్షణం ఏమన్నా జరగవచ్చు. పాకిస్తాన్ సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు మల్టీప్లెక్స్ లో కానీ, షాపింగ్ మాల్ లో కానీ, సినిమా థియేటర్ లో కానీ వెళ్ళకండి. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఇంకా డేంజర్. వాళ్ళు ఏంటంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము, ఐజాక్ చేయడం ఇట్లా చేస్తారు అంటారు. ఏది చేసినా ప్రతిదాన్ని మనం పరిగణించి మన దాన్ని తీసుకోలేము. చెప్తారు యువతకి, ఏం చెప్తారు ఈ సమయంలో? మరి హుషారు ఉండాలి, రెడీ ఉండాలి. యువత వాళ్ళని ప్రతిఘటించడానికి ఏ టైం రెడీ ఉండాలి. అంతే కదా. ఇప్పుడు నలుగురు వచ్చినా మీరు 40 మంది వీళ్ళు పారిపోయే రకం ఉంటారు కూడా కొందరు. ఉండదు, అట్లా ఉండకూడదు. వేరే రెడీ ఉండాలి. వాళ్ళు కత్తులు కర్రాలు పెట్టుకుంటే మేము వాళ్ళకి 10 ఇంచాలు మనం కూడా యూనిటీగా నలుగురు కలుసుకొని యూనిటీగా వాళ్ళు ఎదిరించాలి. ఆ శక్తి మన శక్తి. ఇప్పుడు వీళ్ళు భయపడరు అనుకోవాలి, ఇంకా భయపట్టిస్తారు. భయపడించే అవసరం లేదు ఎవరిని. కాబట్టి మన శక్తి ఏందో మనం చూపించాలి. ఇప్పుడు ఈ ఛాన్స్ మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చూపించాలి. అజిత్ దోవల్ అంటాడు, మేము ఇంటి దొంగలను ఎట్లా దొరకబట్టాలి, బయట శత్రువులతో కొట్లాడతాం అంటారు. ఇప్పుడు పహల్గామ్ లో జరిగిన దాడి కూడా ఇండైరెక్ట్ గా ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళే కొందరు వాళ్ళకు సపోర్ట్ చేస్తేనే బాబు. ఆడ టెర్రరిస్టులకు కాశ్మీర్ వాళ్ళు సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళకి తిండి పెట్టి, రూమ్ పెట్టి, ఓకే అన్ని ఇస్తేనే, లేకుంటే వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళకి శరణం మనం ఇస్తేనే వాళ్ళు. వాడు భారత ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి మరీ చంపారు అంటే డౌట్ రాకుండా. క్రైమ్ చేయాలంటే వాడు ఎంత హుషారు ఉండాలి, చాలా హుషారు ఉంటాడు. క్రైమ్ చేసేటోడు చాలా హుషారు ఉంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే క్రైమ్ ఎక్కువ ఇది ఉంటుంది. అరే వీడేమో వాడిని ఎట్లా చేయాలా అని చూస్తాడు. కానీ వీడేం చేస్తాడంటే నన్ను ఎట్లా రక్షించుకోవాలా, క్రైమ్ చేసి కూడా. క్రైమ్ చేసేటోడు వాడు చాలా ఇంటెలిజెన్స్గా ఉంటాడు కాబట్టి అందుకోసమే వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని రాడు అన్నట్లు ఏముంది. పోలీస్ డ్రెస్ వేసుకొని నమస్తే సార్ అంటాం. నమస్తే అనుకున్నా. కొందరు ఫేక్ ఎస్ఐ లెక్క, సిఐ లెక్క వేసుకొని కూడా డబ్బులు వసూలు చేసిన ఉన్నారు. రోడ్డు మీద డ్రెస్లు వేసుకొని ఆపిన వాళ్ళు ఉన్నారు. కూడా చెప్తున్నా, చెప్పండి. నేను చెప్తున్నా, ముస్లిమ్స్ ఉండని, ఎవరన్నా ఉండని, ఇప్పుడు మనం భారతదేశం తిండి తింటున్నాం, భారతదేశం భూమి మీద బతుకుతున్నాం, గాలి వీస్తున్నాం. మనము బయటోళ్ళు మనకు అటాక్ చేస్తున్నారు అంటే మనోళ్ళు సపోర్ట్ చేయాలి. ఇక మీరు ఈడ ఉండి ఈడ పుట్టి వీళ్ళతోటే కొట్లాడతామంటే ఇక దానికి మానవత్వం లేదు, మంచితనం లేదు. అంతే కదా. అరే ఉన్నారు, నేను చెప్తున్నా కదా, మోర్ దెన్ చాలా మంచోళ్ళు. అంటే వాళ్ళు ఇక హిందువులలో కూడా చెట్టులు ఉన్నారు. ఎందుకు సరే ఇన్ని కోట్ల మందిలకే ఎందుకు? ఒక చెట్టు పుట్టే కాయలే ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది. అట్లా నేటిది ఏంటంటే ఆల్ టెర్రరిస్ట్ ఆర్ నాట్ ముస్లిం, బట్ టెర్రరిస్ట్ ఆర్ ముస్లిం, బట్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్. అట్లా కానీ వాళ్ళు టెర్రరిస్టులు, మనం టెర్రరిస్ట్లనే ఖతం చేయాలా. ఆ టెర్రరిస్ట్ని ఖతం చేస్తే అదొక లెక్క ఉంటుంది. ఇప్పటికి కూడా మన వాళ్ళు వాళ్ళ స్థావరాల మీద జనాలకి లుక్సాన్ అయ్యేది ఏం పని చేయలేదు, ఏం చేయలేదు, చెయ్యరు కూడా. అది ఎందుకంటే ఒక సభ్యతంగా భారత్ యుద్ధ నీతి పాటిస్తుంది, వాడు యుద్ధ నీతి పాటిస్తలేడు. బస్
ఇక ఎవరు అవినీతి ఇది చేస్తారో వాళ్ళే నాశనం అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇదండి పద్మారావు నగర్ పార్కులో మరి సంచలన విషయాలు. అక్కడ ఒక సార్ ఉన్నాడు, ఇక్కడ ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ అందిద్దాం.